ఉన్నాడంటే నీ నమస్కారం. సమయానికి వచ్చి సాయం చేసా బాబు, చాలా థ్యాంక్స్ బాబు. అయ్యయ్యో, నాకు పొగడ్తలంటే చెడ్డ చిరాకండి. డబ్బు సంపాదించడం ఈజీ, కాపాడుకోవటమే కష్టం. జాగ్రత్త. సరే గాని ఇంతకు మీరు ఏమిట్లు? బొబ్బట్లు తెలుసు, పుల్లట్లు తెలుసు, ఈ ఈవెంట్లు ఏంటండి? నేనైతే ఎప్పుడు వినలేదు. అబ్బాయి నీ పూర్తి పేరు? పర్వతనేని పాపారావు అండి. మా తాతగారి పేరే నా పేరు. అంటే మన పర్వతనేని. అంటే కమాసా? అబ్బే, చౌదరీస్ అండి. అబ్బా, రెండు ఒకటే, మనం కూడా ఒకటే. ఆ? చూసారా, కులం అంటే ఏంటో తెలియకుండా పెంచారు మా ఇంట్లో. ఫీల్ అవ్వు బాబు, ఫీల్ అవ్వు. ఇన్నోసెంట్ పేరెంట్స్. ఏం చేస్తున్నావు బాబు? గ్రూప్స్ క్లియర్ చేశానండి. రేపు మాపు పోస్టింగ్. ఇంట్లో పెళ్లి సంబంధం కూడా చూస్తున్నారు. ఆపేమని చెప్పు. Why? బావా, వయసులో ఉన్న బ్యాచులను వలేసు పట్టుకోవాలి. అయ్యో, ఇదిగో అబ్బాయి, రేపు మా ఇంట్లో నీ పెళ్లి చూపు. అయ్యో, రేపేనా? మరి మా ఇంట్లో వాళ్ళు వాళ్ళందరినీ కూడా తీసుకుని మా ఇంటికి వస్తున్నావు, మా అమ్మాయిని చూస్తున్నావు. ఉమ్. ఆ, 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 ఓకేనండి, మీ ఇష్టం. రండి రండి రండి, టైంకి వచ్చేసారు. వచ్చంగాని పెళ్లి చూపులేంటి అవుట్ హౌస్ లో పెట్టారు? అక్కాయ్, ఏమంటే మా ఇల్లండి. మా అవుట్ హౌస్ లో ఉంటేను ఇంతకీ ఈవిడ మనకు సరితూగుతారు. ఇంకా లోపలికి వెళ్ళవే. రండి. ఈ ఇల్లు కట్టి 100 ఏళ్ళు అవుతుందండి. 100 ఏళ్ల నుంచి ఇంకో కొంప కొనలేదా? అక్కాయ్. ఆస్తుల గురించి అడుగుతున్నాను అబ్బాయ్, వద్దా? అడగద్దా? ఏమో అక్కాయ్, నా మటికి నాకైతే చెరగని చిరునవ్వే తరగని ఆస్తి. అల్లుడు గారి థాట్స్ అన్ని ఆధునికంగా ఉన్నాయి. ఆధునికంగా ఉంటే సరిపోవమ్మా, ఆర్థికంగా కూడా చూసుకోవాలి కదా, అందుకే మేము వచ్చాం. ఇంతకీ మీదే బిజినెస్? తరతరాలుగా మాది పొగాకు వ్యాపారం. కాల్చేవారు ఉన్నంత వరకు మాకే డోకా లేదు. మరి మీది? మాది అగరబత్తుల వ్యాపారం. పీల్చే వాళ్ళు ఉన్నంత వరకు మాకు కూడా డోకా లేదు మాయ గారు. ఇంకా ఆలస్యం ఎందుకు, అమ్మాయిని రమ్మందాం. ఏమంటారు? అక్కాయ్, అబ్బాయ్ అమ్మాయి కనపడుతుందిలే. ఎబ్బే, ఛీ! అక్కాయ్, ఆర్ యు ఓకే? ఏంటిది? స్టీల్ గ్లాసులండి, కొత్తవి, మీకోసమే తెప్పించాం. స్టీల్ గ్లాస్ ఎట్టుంటదా? మా ఇంట్లో అన్ని ఎండు గ్లాసులేలే. స్టీల్ గ్లాసులు పాలేళ్ళకి ఇచ్చేసి 25 ఏళ్ళయింది. బావా, కౌంటర్ వద్దు, గొప్పింటి సంబంధం. పెద్ద కోళ్ళు సుహాసిని 85 కేజీలు, రెండో కోళ్ళు పద్దు 76 కిలోలు. మరి చిన్న కోళ్ళు 110 కేజీల బంగారం. ఆ విషయంలో మాదే పై చేయండి ఓయ్. ఆ, కంగారు పడకండి చలపతి గారు. అక్కాయ్ చెప్పింది వాళ్ళ బరువు ఒకటే కాదు, వాళ్ళ కట్నం కింద తెచ్చిన బంగారం. అక్కాయ్, మీరు తగులుకోండి. థ్యాంక్స్ అబ్బాయి. ఇదిగో, నేను ఒక విషయం ముందే ఓపెన్ గా చెప్పేస్తున్నా. మేము అసలే బెజవాడాళ్ళం, మాకు కొంచెం సాంప్రదాయాలు పట్టింపులు ఎక్కువేలే. అయ్యో, మాకెందుకు తెలియదండి. బెజవాడంటేనే పైన అమ్మవారు, కింద. బావా, కాంట్రవర్సీ వద్దు బావా. ఉమ్. మీరేదో చెప్తున్నారు? చూడండి, మా ఆచారం ప్రకారం పెళ్లి కూతురికి పెళ్లి చూపుల్లో తులాభారం వేసి ఎంత తూగితే అంత బంగారం మా ఇంటికి తేవాలి. చచ్చింది గొర్రె, అసలే ఇది భారం, పైగా దీనికి తులాభారం. యూ హ్యావ్ నో చాయిస్ అండి. లేక ఎట్టోకి ఇవ్వాల్సిందే కదా. అడ్వాన్స్ బుకింగ్ అనుకో. నన్ను నమ్ము. మీ ఛాలెంజ్ మాకు ఓకే. 22 క్యారెట్ల బంగారు నాణ్యం, లేకపోతే 7 వారాల నగలు, 90 బిస్కెట్ బంగారం, మొత్తం బెంగాల్ దిగుమతి. ఎబ్బే, పోగడం కాదు కదా, కనీసం పోగడం కూడా లేదు. ఏంట్రా బంగారం, ఇంట్లో ఎంతైనా బంగారం. సర్లే, మిగతాది క్యాష్ తో అడ్జస్ట్ చేసేసుకుందామా? అలా అన్నారు, బాగుంది. ఏయ్, క్యాష్ పెట్టండి రా. మా బావ పొగాకుతో పోగేసి లచ్చిందేవి. శభాష్. ఝాన్సీ గారు, సార్. మొత్తం సీజ్ చేసి సీల్ వేయండి. నేను స్టాంప్ వేసి సంతకం పెడతాను. ఓకే, సార్. వీఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. అసలు ఇదంతా జరిగింది నీ వల్లేనా? నీ వల్లే. లిఫ్ట్ కావాలా బాబు? అంతకన్నా ప్లీజ్ గట్టి. రాజకీయ నాయకులు అడిగినా ఏమి ఎవరు? మీరేంటి సార్ అడగకుండానే లిఫ్ట్ ఇస్తున్నారు? అధికారంలో ఉండి కూడా ప్రజలకు ఏమి ఇవ్వలేకపోతున్నామయ్యా. కనీసం లిఫ్ట్ అయినా ఇద్దామని.
నువ్వు పోనీవే. మధ్యలో ఎక్కడైనా టీ తాగుదామా? ఆ, ఇంతకీ నువ్వేం చేస్తుంటావు బాబు? నిన్నటి దాకా ఐటీ ఆఫీసర్ అండి. నిన్నటిదాకా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అంటే నిన్నేదో జరిగింది. ఏం జరిగిందయ్యా? మార్నింగ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఝాన్సీ గారు. ఏవన్ మూర్తి గారు ఎలా ఉన్నారు? అల్లుడు అవ్వాలి. అల్లరయ్యాడు. ఏమయ్యా అధికారం ఉంది కదా అని ఎవరింటి పడితే ఇంటికి వెళ్ళిపోతావా? అసలు జగ్గారావు గారు అంటే ఏమనుకుంటున్నావు? ఆఫీసర్, నా గురించి వాడికేం చెప్పుకో. కాసేపట్లో అన్ని వాడికి అర్థమైపోతాయి. చిత్తం మర్యాదగా చేసిన పనికి క్షమాపణ చెప్తే కనీసం ఉద్యోగం ఉండకుండా ఉంటుంది. 4-5 రైళ్లు చేయగానే కెరీర్లో సక్సెస్ వచ్చింది. దాంతో కళ్ళు నెత్తి మీదకే తల తాడి చెట్టు మీదకి ఎక్కినట్టుంది. దింపుతా, ఇవన్నీ దింపుతా. సరే, మీ ఇష్టం. అగో బా పురుషమే, వీళ్ళందరి ముందు నా కాళ్ళు పట్టుకోవటానికి సిగ్గా? అదేం కుదరదు. నా జోలికి వస్తే ఏం జరుగుతుందో మీ డిపార్ట్మెంట్ లో ఉన్న ప్రతి ఒక్క నా కొడుకు తెలియాలి. ఏంటి సార్ ఇదంతా? నిజాయితీకి జరుగుతున్న సన్మానం చూసి నేర్చుకోండి. నా చెప్పు నీ చేత్తో తీసి నీ తలని నా కాలి కానించు. అప్పుడు ఆలోచిస్తా నీ ఉద్యోగం గురించి. ఇంత పవర్ఫుల్ మనిషిని పట్టుకుని ఎలా కొట్టేశావురా? ఇలా ఇప్పుడు తొడుక్కోండి సార్. తొడుక్కోండి 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 చెప్తా. ఏంటి పవర్ఫుల్లా? ఏ విషయంలో? అన్ని కోట్లున్నా 4,000 జీతగాని నా చేత చెప్పు దెబ్బలు తిన్నాడంటే ఆడ పవర్ఫుల్లా, నేను పవర్ఫుల్లా? ఏమన్నావు? 4 రైడ్లు సక్సెస్ అవ్వగానే యాటిట్యూడ్ వచ్చిందా? సక్సెస్ ఫెయిల్యూర్స్ ఇంటికొచ్చే చుట్టాలు లాంటివి, వస్తుంటాయి పోతుంటాయి. యాటిట్యూడ్ ఇంటి పేరు లాంటిది, అది పోయేదాకా మనతోనే ఉంటుంది. కృష్ణమూర్తి గారు సిగరెట్ ఒకటే ఉండే. సస్పెండ్ అయ్యాక ఎక్కడైతే ఏంటి? నా పేరు పర్వతనేని పాపారావు కాదు, बच्चन, मिस्टर बच्चन. नाम तो सुना होगा, अब याद भी रहेगा. ఈ దేశాన్ని పీడిస్తుంది దరిద్రం కాదు సార్, నల్లధనం, బ్లాక్ మనీ. ఇంకా పేదోడు తెల్లమొహం వేస్తున్నాడంటే దానికి కారణం నల్లధనమే సార్. అయినా కూడా ఈ దేశంలో నడుస్తుందంటే కారణం నీలాంటి సిన్సియర్ ఆఫీసర్లే. సిన్సియర్ ఆఫీసర్స్ ఉంటే సరిపోదు సార్, సిన్సియర్ పొలిటీషియన్స్ కూడా ఉండాలి. ఓహో, నోటెడ్ సార్. అది సరే, నీ పేరు బచ్చన్ ఏంటి? మీరు నార్త్ ఇండియన్ సార్? అబ్బే అదేం లేదు సార్, అచ్చ తెలుగు ఆంధ్రప్రదేశ్. ఆగస్ట్ 15 ఏం జరిగిందో తెలుసా మీకు? రాజకీయ నాయకుడా నేను? నన్నే అడుగుతున్నావా? మీరు చెప్పేది 1947 ఆగస్ట్ 15. నేను చెప్పేది 1975 ఆగస్ట్ 15. ఆ రోజు 70mm స్టీరియో ఫోనిక్ షోలే రిలీజ్ అయింది. అయితే దాంతో మా జీవితాలు మారిపోయాయి. మా నాన్న షోలేకి వీరాభిమాని. అమ్ము టైం అయిపోయింది. ఓ 100 సార్లు చూసుంటాడు. ఆ పిచ్చితో ఇంటికొచ్చిన మా నాన్న ఇవాళ నుంచి నీ పేరు అమితాబ్ బచ్చన్. నా పేరు ఆనంద్ నాన్న, అమితాబ్ బచ్చన్ కాదు. అయితే ఆనంద్ బచ్చన్. నీ ఫ్రెండ్ పేరు వీరు. మరి మీరు? ఠాకూర్, రామ్గఢ్ కా ఠాకూర్. అదేం పేరండి? తుమ్ చుప్ రహో బసంతి. అమ్మో, అదెవరు? నువ్వే. మా ఇంటి పేరుని రామ్ గఢ్ గా మార్చేసి మా స్కూటర్ को దెబ్బ తగిలించాడు. भी फेंके हुए पैसे नहीं उठाता. दीवार मेरे पास माँ है. माँ नहीं. बच्चन, मिस्टर बच्चन, नाम तो सुना होगा. బచ్చన్, మేరే బచ్చన్. దాంతో నా పేరు అలా ఫిక్స్ అయిపోయింది. పెద్దోడు వేయక మర్చుకోలేకపోయావా? జన్మనిచ్చాడు, ఆ మాత్రం ఆనందం ఏమలేనా? నేను ఈ రోజు నుంచి ఆ బచ్చన్ కి కాదు, ఈ బచ్చన్ కూడా ఫ్యాన్ అయిపోయాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కాలం కలిసి వస్తే మళ్ళీ కలుద్దాం. తప్పకుండా. రేయ్, ఒక్క ముక్క ఎక్కట్లేదు. ఉందరా నీకు ఎలా? రేయ్, ఛానల్కి జోకర్ గాడు వచ్చాడు. రోయ్ ఎరా పేక. రేయ్ బచ్చన్ బచ్చా, ఈ ఊర్లో నాదేరా రైజింగ్ హ్యాండ్. మాటలు తిన్నంగా రానే. నీ హ్యాండ్ పేకాట్లోనే రేసింగ్ ఏమో, నా హ్యాండ్ ఏ ఆటలోనైనా రేసింగే.
ఎటకారానికి కేర్ ఆఫ్ అడ్రస్ లాంటి నా ముందు ఎదవ డాన్సింగ్లు కడితే పేక ప్యాక్ అయిపోద్ది. అయినా కలికాలం కాకపోతే ఆర్కెస్ట్రాలో పాడుకున్నాడు ఐటీ ఆఫీసర్ అవడం ఏంటి? 500 ఎకరాల ఆసామైన ఈ దొరబాబు ఈ ఎదవలతో ప్యాకెట్ ఏంటి? టైం రా టైము 1 గంట అన్న లంచ్ టైమే. పేకమెత్తంతరికి ఎదవా అయ్యా. బసంతి దేకో కోనాయా. ఠాకూర్ బల్దేవ్ సింగ్. వచ్చేసావా నా బంగారు కొండ? కాళ్ళు చేతులు కడుకుని వచ్చి భోంచేదు గాని ఏ వేళప్పుడు బయలుదేరావు ఏంటో నాన్న. నా భాగ్యలక్ష్మి. ఎన్ని రోజులు రా ఇక్కడ క్యాంపు? మళ్ళీ ఆర్కెస్ట్రా మొదలు పెడతావా మావా? మీరు ఊరగానే అన్ని ఊళ్ళో ప్రోగ్రామ్స్ ఒప్పేసుకుంటామండి. ఈసారైనా వినాచొద్దాం. నేను నవరాత్రులు ఒప్పేసుకుంటా. ఒక్క చవితేంట్రా, దసరా దివాళీ సంక్రాంతి దాకా ఇక్కడే సస్పెండ్ చేసి పారదొబ్బారు. ఎంత చల్లని మాట చెప్పావురా. ఆ ఫోన్ కట్ అయినప్పుడు ఏదో అనుకున్నాను. గవర్నమెంట్ వాళ్ళు మనకి ఇవ్వాల్సిన లేట్ గా ఇచ్చినా పీకేయాల్సినప్పుడు ఫాస్ట్ గా పీకేస్తారు. కరెక్ట్ గా చెప్పావురా. అయితే అన్ని పండుగలకి అడ్వాన్స్ తీసుకుంటానండి. తీసేసుకోరా. కోటుపల్లి కుమారస్వామి ఇక్కడ మళ్ళీ మైకు పట్టుకుంటాడు, పాటలు పాడేస్తాడు. హే, హే, లా, 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 లా. రండి పంకజ్ గారు, మీరు క్యాసెట్ పెట్టండి. ఈ గుళ్ళో ఏ పూజ మొదలవదు. ఈ వేళ ఏ క్యాసెట్ పెడుతున్నారు? సీత కళ్యాణం. మా అమ్మాయి కూడా బయలుదేరింది. కాసేపట్లో మీకు పూజా సామాగ్రి అందుతుంది. ప్యాకెట్ ఏమవుతుందా? ఏంట్రా వదినన్నా భక్తులారా, సీతామహాదేవి స్వయంవరానికి ముల్లోకాల నుంచి విచ్చేసిన వీరాధి వీరులు. ఏంటి బాబా గుడికి వెళ్ళాలంటే దొరబాబు లేడు? ఎందుకు అడ్వెంచర్లు? ఇప్పుడు చూడు ఏమైందో. హ్మ్. ఎలా? ఒక్క నిమిషం. పెద్దాడు ఏ, పేక, లే, లే. ఇట్లా అవుతుంది ఓరినా నా రాణినా? రెండు అన్నా. ఈ బచ్చిన గడ ఏమన్నా గ్లామర్ వచ్చాడంటావా? అబ్బే మగాళ్ళు నల్లగా ఉండాలి, ఆడాలి తెల్లగా ఉండాలి. అది రూలు. ఆడు చూడు ఎలాగ తెల్లగా పారిపోయినట్టున్నాడు. అమ్మో 20 రూపాయలు వేసాడే. సర్లే పెద్ద గొప్ప. 20 రూపాయలు ఎత్తే పెద్ద గొప్ప. 100 ఎత్తాం ఇక్కడ. దేవుడయ్యా నోటైనా మాటైనా ఒక్కసారి జారిందంటే కృష్ణార్పణం. రాములూరు గుళ్ళో కృష్ణార్థం ఏంటంటే తెచ్చేసేసుకున్నా 10,000. అయినా సరే హుండీలో వేయడం పుణ్యం, ఇయ్యడం మహాపాపం. 10,000 అపచారం అయ్యా. 10,000 అండి. 10,000 ఈ పాప నీదే. రేజింగ్ హ్యాండ్ మరి. నేను రామాయణం చెప్పాను కదా, అది విన్నాక మీకు ఏమర్థమైందో ఒక్క ముక్కలో చెప్పండి. వెళ్ళామన్నాక మొగుడు మాట వినాలి. అలా విన్నందుకే సీతమ్మకి ఇన్ని కష్టాలు వచ్చినాయి. ఇది రామాయణం నుంచి మీ లేడీస్ అందరూ నేర్చుకోవాల్సింది. నువ్వు ఆగా మొగుళ్ళు పెళ్ళాలి బంగారు లేడింది అమ్మన్నారని, కొండ మీద కోసింది అమ్మన్నారని ఎగేసుకుని వెళ్ళకూడదు. అలా ఎగేసుకెళ్ళినందుకే ఆవిడ నాడు ఎత్తుకెళ్ళిపోయాడు. నమ్మకం. రామాయణం అంటే నమ్మకం. అశోకవనంలో ఉన్న సీతకి రాముడు వస్తాడనే నమ్మకం. హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పాక కూడా ఇలా వెనకపడ్డం బాలేదు. ఎక్కడ పడ్డాను? ముందే నిలబడ్డాను. ఆ? ఇలాంటోడు వెనకపట్టం ముందు పట్ట అద్దిరిపోద్ది. అవునే, నీకు ఇష్టం లేకపోతే చెప్పు, మేము తగులుకుంటాం. అబ్బాయి గారు తెలివితేటలు చూపిస్తున్నారే. మరే తెలివితేటలతో ప్రేమించడం కుదరదమ్మా. తెలియకుండానే ప్రేమలో పడతాం. పడ్డాం. వదండే. అందరూ అలా తిరుగుతుంటే నువ్వు రివర్స్ గేర్ ఏంటి నాయన? రివర్స్ జాతకంలో పుట్టినోళ్ళు రివర్స్ గానే తిరగాలని పురాణంలో చెప్పారండి. పేరు చెప్పొచ్చుగా. నేను చెప్పను. చెప్పిస్తాగా. నోరు జారను. జాగ్రత్త. చిక్కి చిక్కి ఏమేం చిక్కి? బానే ఉన్నావా చిక్కి? జిక్కి, నీ పేరేంటి జిక్కి? చెప్పు జిక్కి, చెప్పు జిక్కి. అవసరమా? జిక్కి 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 జిక్కి. జిక్కి, నువ్వు చాలా లక్కీ. అన్నా పెళ్లిలో కూడా ఏటన్నా ఇది? పిచ్చోడా, పేరంటం లేకపోయినా పెళ్లి అవుద్దేమో గానీ ప్యాకెట్ లేకపోతే అవదరా. ఇట్స్ ఏ రూల్. అవునా? నాకు కూడా ఏంటి అయితే అన్నా పెళ్ళిలో ప్యాకెట మరి పెళ్ళయ్యాక
చదరంగం రా. పెళ్ళైన తర్వాత చదరంగం. వాళ్ళు స్టెప్, మనం స్టెప్. కోటిపల్లి ప్రజానీకానికి స్వాగతం సుస్వాగతం. విందు వివాహాది శుభకార్యాలకు సంప్రదించండి. ఏమన్నారు ఈ సంగీత విభాగంలో ముందుగా భలే మంచి రోజు సింగర్ మన లోకల్ బాలు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూసే నేటి రోజు, ఆ వసంతాలు పూసే ఏంటే గోకుడు? నా పెళ్ళెప్పటి నుంచి చూస్తున్నాను ఇదే పాట. పెళ్ళాన్ని ఎలాగ మార్చలేను, పాట అయినా మార్చమనవయ్యా బాబు. ఈ ఆటకు ఒక రాణి వస్తే అమ్మ నాన్న రాలేదా చిక్కి? వెనకాల వస్తున్నారు. వీడికి ఇదే పని. ఏంటో ఊళ్ళో అందరి పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి. ఇక మిగిలింది నేను, రెండు, నువ్వు. ఏమంటావు? ఆశకు అత్యాశకు కాగితంలో తేడా అక్షరమే, కానీ జీవితంలో అక్షరం కాదు, అగాధం. పదండే. దోలు తీరింది అదొకే. ఇప్పుడు ఏమందన్నా? అత్యాశ అయినా నీ మీదే నా ఆశలు పెట్టుకున్నాను. ఎన్ని అగాధాలు అడ్డొచ్చినా నేను నిన్ను వదలను. కావాలంటే కాగితాల మీద అక్షరాలుగా రాసిస్తాను అందిరా. పిచ్చి పిల్ల పడి చచ్చిపోతురా నేనంటే. ఈ సైకిల్ చైన్ గడి ఇక్కడికి ఎందుకు వచ్చారా? మార్వాడి పెళ్లి కదన్నా, హిందీ పాటలు పాడడానికి వచ్చింటాడు. కూర్చుందాం రావే. నేనే ఆడు కోటిపల్లి కుమార్సానన్నా. మిస్టర్ బచ్చన్ గానా తో సునా హోగా. ఎందుకు బచ్చన్ గారు మీకు అంత యాటిట్యూడ్? కొంచెం మీ ఫ్రెండ్స్ కి వచ్చుగా. అవును, బిక్కమ్ హాల్ వేసుకుని మరి డల్ గా ఎడుతున్నారు. మరే అన్నట్టు జిక్కి గారు, మీకు ఎందుకని ఇంత అందం? కొంచెం ఫ్రెండ్స్ కి పాడేవచ్చుగా. మరి యావరేజ్ మొక్కలు వేసుకుని ఎడుతున్నారు. వడ్డించే వాళ్ళు మనోళ్ళైతే ఆ రుచే వేరు. ఆ సామెత అది కాదు కదా. అది సామెత, భగవద్గీత కాదు. మార్చేసుకోవచ్చు. అబ్బబ్బబ్బబ్బబ్బా. ఏంటిది? మెమరీస్. ఒక 50 ఏళ్ల తర్వాత మీ తాత నా వెనకాల ఎలా పడేవాడో తెలుసా అని నువ్వు చెప్పుకునే మెమరీస్. దయచేసి నన్ను వదిలేయండి, నాకు ఇబ్బందిగా ఉంది. నన్ను క్షమించండి. ఇంకెప్పుడు మీ జోలికి రాను. నా ప్రేమ నిజమైతే, అది మీకు ఇష్టమైతే మీ అంతట మీరే నన్ను వెతుక్కుంటూ వస్తారు. అప్పటిదాకా గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఐఎమ్ శ్రీనివాస్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. కూర్చోండి. రైడ్కి వెళ్తున్నాం, పోలీస్ సపోర్ట్ కావాలి. తప్పకుండా. ఎవరిపైన? ముత్తిన్ జగ్గయ్య. ముత్యం చెక్కయ్య. అవును సార్. ముత్యం చెక్క మీకు కొత్తేమో, ఏరే కాదు. మూడు నెలల క్రితం రామకృష్ణ అని ఓ ఎక్సైజ్ ఆఫీసర్ ఆయన గొడవ మీద పడ్డాడు. కానీ ఒక్కించే మొత్తం ఒక్క బాటిల్ కూడా మిగలకూడదు. పెద్దయ్య, వాడెవడో ఎక్సైజ్ ఆఫీసర్ పెద్దయ్య. మొత్తం మన సరికంతా నాశనం చేశాడు పెద్దయ్య. ఎర్రమల్లి తోటలో ఈరిగాడి పాటలు, ఎర్రమల్లి తోటలో ఈరిగాడి పాటలు, సంకురాత్రి పూటలో సంబరాల పాటలు, సంకురాత్రి పూటలో సంబరాల పాటలు, సంబరాల పాటలు.
నిన్ను ఎగరేసుకుంటానే తాయారమ్మ, నిన్ను కొరికేసుకుంటానే తాయారమ్మ. నా ఇంటికి ఆఫీసర్లు ఎవరైనా వస్తే అడుక్కోవడానికన్నా రావాలి, లేదా ఆశీర్వాదం కోసం రావాలి. నేను మాత్రం నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చాను. నచ్చావు, అక్కడే నచ్చావు. సాంబశివ సారిని సన్మానించుకోండ్రా. చాందోర్ నుంచి వచ్చాడు పాపం. ఇలాంటి పిచ్చి పనులకు నేను భయపడ్ను. భయపడాలా? ఇంకొకసారి ఈ నా కొడుకైనా నా గడప తొక్కాలంటే నా బలం వల్ల కాదు, నా భయం వల్ల చచ్చిపోవాలా. నా వెనకాల పెద్ద సిస్టమే ఉంది, మీరు నన్నేం చేయలేరు. సిస్టమ్ కన్ను తెరిచిన నాడు తోడెవ్వడో లేడు, మన్నులో కలిసిన నాడు తోడెవ్వడో రాడు. ఇదంతా బోధపడే నాటికి ఆలస్యం అయిపోనాదే తాయారమ్మో, నా తాయారమ్మో. నీ డ్యూటీ నువ్వు గొప్పగా చేసినావు, మరి నా డ్యూటీ గోడౌన్ మీద ఎక్సైజ్ ఆఫీసర్ దాడి చేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? అభిషేకం ఉందని గుడికి వెళ్ళానండి. పని చేసే యజమాని దేవుళ్ళ చూడకుండా గుడికెళ్ళావంటే నేను దేవుడినా యతవనా? నాకున్న కోపానికి నిన్ను కూడా దేవుడి దగ్గరికి పంపాలా? కానీ 30 ఏళ్ల సావాసం ఒగ్గెత్తన పోయి అదే గుడిలో అడుక్కో పో. ఎంత విన్నా కూడా మీరు వెళ్తానంటే గారు, మా ఆయన ఆచూకీ ఏమని తెలిసిందా? ఇన్నిసార్లు తెప్పించుకోవడం మీకు కరెక్ట్ కాదండి. కంప్లైంట్ ఇచ్చారు కదండి, కొంచెం ఓపిక పట్టండి. అదే పనిలో ఉన్నాం. అదేంటండి, ఆయన కూడా మీలాగే ఓ గవర్నమెంట్ ఆఫీసర్. మీలో ఒకరికి ఇలాగే జరిగితే ఇంతే నిర్లక్ష్యంగా ఉంటారా? ఏం మాట్లాడండి సార్. ఒక్క నిమిషం, ఇప్పుడు చెప్పండి, మీరు ఎందుకు వచ్చారు? బస్ స్టాండ్ లో ఎవరో నా పర్స్ కొట్టేశారు సార్. భయపడాల్సిన పని లేదు, వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి, వెతికి పెడతాం. థ్యాంక్ యూ సార్. చెప్పండి అమ్మా. చంటి పాపనేసుకుని పోలీస్ స్టేషన్ చుట్టూ ఎన్నిసార్లు తిరగాలండి? పాప రోజు నాన్నెక్కడా నాన్నెక్కడా అని అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఆయన ఎప్పుడు వెతికి పెడతారో చెప్పండి సార్, చెప్పండి ప్లీజ్ అంకుల్, ప్లీజ్ సార్. ఆంటీ, ఆంటీ. ఎవరమ్మా? నేనంటీ, జిక్కిని. మీ అమ్మాయి ఫోన్ చేసింది, మళ్ళీ 5 నిమిషాల్లో చేస్తానంది. అయ్యో, నా చేతులు ఖాళీగా లేవురా. ఒరే నాన్న, అక్క పిలిచిందట, ఏంటో చూడు. మా ఇంట్లో ఫోన్ కట్ అవటం ఏంటో, పీపీ నంబర్ రూపంలో నువ్వు కనెక్ట్ అవటం ఏంటో ఏంటో అంతా విధిలిఖిత్. హలో, ఏంటి అలా చూస్తున్నావు? బయలుదేరదామా? అవతల మా అక్క వెయిటింగ్. అంటే మీ ఇల్లు ఎక్కడో నాకు తెలియదు కదా. ఏ అబ్బాయి? భాగ్యలక్ష్మి ఆంటీ వాళ్ళ అబ్బాయి. ఫోన్ వచ్చింది. నమస్కారం అండి. రా బాబు, ఆ రోజు రామాయణం గురించి చాలా బాగా చెప్పావు. అది లేవండి. రిటైర్ అయిన వాళ్ళకి సస్పెండ్ అయిన వాళ్ళకి ఇంట్లో పెద్ద పని ఉండదు అత్తయ్య. కృష్ణారామా అనుకోవడం తప్ప. ఫోన్. థ్యాంక్ యూ. ఒరే ఏసీడీసీ, ఇంట్లో పని ఎంటర్ ప్యాకా నీకు? ఈ ఇల్లు చూసి పెట్టింది నేను, కొనిపెట్టింది నేను. 24 గంటల కుక్కల కాపలా కష్టం కూడా నేనే. ఈ ఇంట్లో కుక్కలే వెంటరా? క్యా, ఎలా ఉన్నావు? ఈసారి పెద్ద గ్యాప్ అంటగా అమ్మ చెప్పింది, అందుకే నీకు మంచి సంబంధం చూసానురా. అక్కర్లేదు, మేము ఆల్రెడీ చూసుకున్నాం. ఆ అమ్మాయి కూడా నన్నే చూస్తుంది. ఈ అమ్మాయి అందంగా ఉంటుందిరా. ఈ అమ్మాయి కోపంగా చూసినా కళ్ళు మెరిచిపోతూ ఉంటాయి, మూతి ముడుచుకున్నా ముద్దెట్టుకున్నట్టుంటుంది. అది కాదురా, వాళ్ళ ఆస్తులు బాగా ఉన్నాయి, కట్న కానుకలు ఎక్కువ ఇస్తారని చెప్పు. వాళ్ళ ఆస్తులు బాగా ఉన్నాయి, కట్న కానుకలు ఎక్కువ ఇస్తారని చెప్పమంటున్నారు మీ బావగారు. మనం సంపాదించినది ఏది మంది కాదక్కాయ్. పైగా కట్నం తీసుకుని కాపురం చేయడం అంటే మగాడు వ్యభిచారం చేసినట్టు.
ఎక్కడ పట్టేవరే పెట్టినే? మామూలు పెట్ట కాదు, పాల పెట్ట. చుట్టుపక్కల ఊళ్ళలో చాలా ఫేమస్. ఇందా టీడీకే 120 minutes. ఏ సైడ్ అమితాబ్, బి సైడ్ రాజేష్ ఖన్నా సాంగ్స్ ఎక్కించండి. ఎంత మార్వాడి ఫ్యామిలీ అయితే మాత్రం తెలుగుదేశంలో పెరుగుతూ తెలుగు అన్నం తింటూ తెలుగు పప్పు తింటూ- ఓవర్ చేయకరా రే. మా నాన్న కిషోర్ కుమార్ ఫ్యాన్. మరి నువ్వు? గద్దర్ ఫ్యాన్. బాండనక బండి గట్టి 16 బండ్లు గట్టి బండ్ల వస్తావు కొడుకో అని పాడుతుంటానండి. వాళ్ళ నాన్నకి మ్యూజిక్ అంటే ప్రాణం, అందుకే దానికి జిక్కి అని పేరు పెట్టారు. మీ అందరికంటే ఇదే బాగా పాడుతుంది. ఏ సైడ్ ఎక్కించే, బి సైడ్ నాకు వదిలే. అది కదరా, ఏ సైడ్ అంతా బచ్చిన. బి సైడ్ బచ్చనే. ఓకే. నా చివరి ప్రియురాలు జిక్కీకి మొదటి ప్రేమ లేక. సినిమాల్లో ప్రేమ అయితే పాటల్లో చెప్తారు, కానీ ఇది నా జీవితం కదా, అందుకే నా మాటల్లోనే చెప్తున్నాను. ఆ రోజు చిక్కుకున్నది నీ కొంగు కాదు, నా మనసు కూడా. ఒక ముడి నీది, ఒక ముడి నాది. ముచ్చటగా మూడో ముడి ఆ దేవుడిదైతే అంతకంటే ఇంకేం వద్దు. నిన్నక్కడ చూసినప్పటి నుంచి ఎక్కడ చూసినా నువ్వే. ఎండమురి నవల గుండెల మీద పెట్టుకుంటా, ఇళయరాజా పాటల్లాగా గుండెల్లో దాచుకుంటా. బాయిల్డ్ పల్లి వస్తుంది చూడు, అదిగో థ్యాంక్ యూ. గ్రెయిన్ చెల్లి తెస్తుంది. పకోడీ విత్ ఉల్లి. క్యా హే జీ, తాగేది ఎప్పుడో 6 నెలలకు ఒకసారి, ఆకాశం అంతా హడావడి. యుద్ధం చిన్నది కదా అని చెడ్డి వేసుకెళ్ళాం కదా అత్తయ్య. నువ్వు నోరు మొయ్యరా. ఏంట్రా కంపారిజన్? బస్ 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 తీసుకోండి మావయ్య. నీకు కూల్ డ్రింక్ ఉందిగా? ఉంది మావయ్య. నా కూల్ డ్రింక్ ఉంది కానీ నీకే సిట్టింగ్ సెన్స్ లేదు. నీకు మందు, నా కూల్ డ్రింక్ నా. పెద్దవాళ్ల ముందు మందు తాగకూడదనే నీ రూల్ అద్భుతం దొరబాబు. సంస్కారం అనేది ఒకటి ఉంటుంది కదా మావయ్య. శాబాష్. ఏమైంది? కెమికల్స్. కూల్ డ్రింక్ లో కూడా కెమికల్స్ వేస్తున్నారు. మై ఫేవరెట్ కిషోర్ కుమార్. మా ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. మీరు కూడా జిక్కీకి రాదు. బుద్ధి ఉందక్కర్లా. మాయా, ఎవడ్రా వాడు? పక్కింటి బచ్చినగాడు మాయా ఎడాపెడా లంచాలాగెత్తనాడని సస్పెండ్ చేశారు. మళ్ళీ ఎప్పట్లాగే ఆర్కెస్ట్రా మొదలెట్టాడు. సిగ్గులేం చేస్తారు మాయా. ఏంటి వీడి ఉద్దేశం? కిషోర్ కుమార్ కి కుమార్ సానుకి పోటీయా? పైకి వెళ్ళండి చంపేనా? జిక్కి వాడి గోళ ఆపమను. ఏంది మావయ్య ఎప్పుడు హిందీ పాటలేనా? రే మావా, సి మేజర్ తెలుగు మాస్ సాంగ్ ఏంటో చూపిద్దాం. హలో మాస్టరు, మిమ్మల్నే. ఏంటా గోలా ఏంటి? రోజు సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు శ్రోతలు కోరిన పాటలు పాడుతూ ఉంటాం. ఆప్కి కోయి ఫర్మాయిష్? కింద మా నాన్న కిషోర్ కుమార్ పాటలు వింటున్నాడు. అర్రే, చూసావా జిక్కి నీ అదృష్టం. పుట్టింట్లో పాట, అత్తింట్లో ఆర్కెస్ట్రా. ఎక్కే నువ్వు లక్కీ హే. ఇలాంటివి మా నాన్నకి ఇష్టం ఉండదు. ఓహో, మామూలుగా అందరికి క్యాస్ట్ ప్రాబ్లం ఉంటది, నాన్నకి టేస్ట్ ప్రాబ్లం అనుకుంటా. అదే కదా. అయినా మా ఓడి పేరే కోటిపల్లి కుమార్ షాను. కిషోర్ కుమార్ పాటలు పాడడం 2 నిమిషాల్లో మొత్తం ఆపేసి వెళ్ళిపోవాలి. మా సంగతి సరే గాని ఇంకొక నిమిషంలో కిందకి వెళ్ళకపోతే నీ సీన్ సీతారవుద్ది. దేనికమ్మా? మీ నాన్న ఏ సైడ్ అయ్యాక బి సైడ్ తిప్పగానే నువ్వు నా సైడ్ అని డిసైడ్ అయిపోద్ది. ఇవాళకి చాలు నాన్న. ఓకే, గుడ్ నైట్ మావయ్య. గుడ్ నైట్. గుడ్ నైట్. అమ్మనే, క్యాసెట్ జాకెట్ లో ఉంది. క్యాసెట్ లేదో ఉంది. జికే 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 నీ జాకెట్ లేదో ఉంది. అది నేను చూడాలి ఇప్పుడే, ఇక్కడే. కొడితే కొట్టింది గాని జిక్కినని ముట్టుకుంది.
ఏ జిక్కి ఈ రోజు ఇంట్లో మస్కా కొట్టి సాయంత్రం సినిమాకి వెళ్దామా? సరేనే. ఏంట్రా సడన్ గా లోపలికి వచ్చావు? నీ మీద బెంగెట్టుకొని ఏ సైడ్ రామారావు గారు, బి సైడ్ నాగేశ్వరరావు గారి పాటలు లెక్కించండి. ఇద్దరికి గంటసాలే, మళ్ళీ ఏ సైడ్ బి సైడ్ ఎందుకో తెలుసు, కానీ రామారావు గారికి ఒక గొంతుతో, నాగేశ్వరరావు గారికి ఇంకొక గొంతుతో పాడేవారు. అది నాలెడ్జ్ అంటే పక్కన కూర్చుని బేరాలు జడగొట్టడం కాదు, ఏ సైడ్ బి సైడ్ కలిపి ఎప్పుడు చూసినా ఏ సైడ్ బి సైడ్ అయినా లేదా నా సైడ్ వచ్చే ఉద్దేశం ఏమైనా ఉందా? ఆ? ఆ? చెప్పు. నువ్వు ఢిల్లీ వెళ్ళగానే నా తమ్ముడికి సీట్ వచ్చిందని నాకు ఫోన్ రావాలి. ఆ ఫోన్ నువ్వే చేయాలి. మీరు ఎంపీ, మీ చిన్న తమ్ముడు యూత్ ప్రెసిడెంట్, మళ్ళీ ఇప్పుడు మీ పెద్ద తమ్ముడికి ఎమ్మెల్యే టికెట్ అంటున్నారు. ఒకే కుటుంబంలోంచి ఇన్ని పదవులు, కుటుంబం నుంచి వారు మాత్రం ప్రధానమంత్రులు అవ్వచ్చా? అధిష్టానాన్ని విమర్శిస్తే ఊరుకునేదే లేదు. ఊరుకోక ఏం చేస్తావురా? నువ్వేమైనా చెయ్యాలంటే ముందు ఊరు దాటాలి కదా. నువ్వు మహా అయితే ఓట్లు గల్లంత చేసే లీడర్లను చూసుంటావు. ఇది ముత్యం జగ్గ ఏరియా. ఇక్కడ మనుషులే గల్లంతైపోతారు. ఈ మీటింగ్ లో నేనున్నా. తమ్ముడి గురించి బాగా మాట్లాడు. అమ్మా ఏంటమ్మా ఇల్లంతా చీకటిగా ఉంది? సర్లే ఒక గ్లాస్ మనుషులు తీసుకురా. ఫ్యూజ్ పోయిందిరా, నాన్న చూస్తున్నాడు. అవును, పక్కింట్లో సందంతా కరెంట్లో ఉంది, మన ఇంట్లో ఏమైందమ్మా? ఏం లేదా, ఇందాక బాత్రూంలో జారిపడ్డాను. నువ్వురా పోయి నోటిస్తాను. ఈ దెబ్బలేంటి? మరి ఈ ఫ్యూజ్ వైర్ కాస్త తీసి పెట్టు. నానా మీకేమైంది? చిక్కి నువ్వేంటి ఇక్కడ? ఆ దెబ్బలేంటి? అరే ఇందాక అమ్మ చెప్పింది కదా బాత్రూమ్ లో జారి. అందరూ కట్టుకొని ఒకే బాత్రూంలో పడ్డారా? చిక్కి అసలు ఏమైంది? ఇందాక మొత్తం జగ్గే మనుషులు వచ్చారు. ఎవరే మీరు? ఏంటి గొడవ? ఏం కావాలి మీకు? బయట ముత్యం జగ్గాయ మీటింగ్ జరుగుతుంది, మీ ఇంట్లోంచి కరెంట్ లాగుతున్నాం. అలా చేస్తే లోడ్ సరిపోతుంది, ఎక్కడ ఫ్యూజ్ ఎగిరిపోతుంది. ఇంకొక మాట మాట్లాడితే ఫ్యూజులు కాదు ప్రాణాలు పోతాయి. అన్నా ఇక్కడ ఉంది. నేషనల్ పార్టీ కార్యకర్తలకు నా తరఫున, మా పార్టీ తరఫున ఇవే నా అభినందన. ఇక మన యువ కిషోరం ముత్యం సాంబశివరావు గురించి చెప్పాలంటే వారికి పెద్దలన్నా వృద్ధులన్నా అమితమైన గౌరవం, ఆడవాళ్ల పట్ల అవాచ్యమైన ఆప్యాయత. ఆయన మాటల మనిషి కాదు, చేతల మనిషి. ఫ్యూజ్ పోవటం కాదు నానా, ఇంకా సేపట్లో ఒక్కొక్కడికి ఫ్యూజులు ఎగిరిపోతాయి. భాగ్యలక్ష్మి వచనంతో పెట్టుకుంటే బద్దలైపోతుంది, వాళ్ళకి తెలియాలి. ఒక్క మాటలో చెప్పాలంటే అతను చండ శాసనుడు. ఇప్పుడు కాబోయే శాసనసభ్యులు మన యువజన నాయకుడు శ్రీ సాంబశివరావు గారు మాట్లాడతారు. కోటిపల్లి ప్రజానీకానికి నా సాష్టాంగ నమస్కారం. నేనిక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా. నేను ఇక్కడి నుంచే అసెంబ్లీకి వెళ్తా. వాళ్ళేదో ప్రాణం ఇస్తా అన్నారని నువ్వు దాన్ని సీరియస్ గా తీసుకున్నావా ఏంటి? ఎలక్షన్ లో చూసుకుందాంలే, ఓకే? నచ్చారా? ఇందాక ప్రాణాలు ఇస్తాం అంటే ఏదో సొల్లు స్లోగన్ అనుకున్నాను. ఇచ్చేయండి రా, ఇచ్చేయండి, రండి రా, ఇచ్చేయండి. రా 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 రా. అడుక్కొని తీసుకెళ్లాల్సిన కరెంట్ ని అరాచకంగా తీసుకెళ్లారు. అడ్డొచ్చిన మా అమ్మ నాన్నని కొట్టారు. సభాముఖంగా సారీ చెప్పాలి. చెప్పకపోతే వాళ్ళ డెసిషన్ అది. నీ డెసిషన్ ఏంటి? సారీయా సిగరెట్టా? సారీ సారీ. మా వాళ్ళ మీద చేయి చేసుకోవటం వీధంతా కనబడింది. వాళ్ళకి సారీ చెప్పటం ఊరంతా వినబడాలి. పేరు పేరున ఎందుకూరి సూర్యనారాయణ ఉర్ఫ్ ఠాకూర్. ఎందుకూరి సూర్యనారాయణ ఉర్ఫ్ ఠాకూర్ గారికి నా క్షమాపణ.
ఇందుకూరి భాగ్యలక్ష్మి ఉర్ఫ్ బసంతే. ఇందుకూరి భాగ్యలక్ష్మి ఊరు బసంతి గారికి నా క్షమాపణలో. ఇందుకూరి జెక్కే. ఇందుకూరి జిక్కి గారికి నా క్షమాపణలో. థ్యాంక్ యూ సో మచ్. గయ పద్ధతి నచ్చకే గుమస్తాగా ఉద్యోగం మానేసి గుళ్ళో సేవ చేసుకుంటున్నా. అలాంటి వాడితో మనకి ఏమ్మా మీరేనా చెప్పాలి కదా. మైక్లో పేరు చెప్పారు. ఇంట్లో ఉన్నంత వరకే ఆడపిల్ల, వీధిలో పడితే రకరకాల పేర్లతో పిలుస్తారు జనం. తప్పంతా బచ్చన్ గడిదే మాయా. ఆడపిల్ల ముందు హీరో అవ్వాలని డైరెక్ట్ గా కెలికేశాడు. అసలు ప్రాబ్లం ఇది అని నాకు చెప్తే ఆ ముచ్చం జగ్గగాడి చేత ముగ్గులో ఇచ్చేవాడిని. అమ్మా నాన్నలకే కాదు, అమ్మాయికి అండగా నిలబడేవాడిని మగాడంటారు. బచ్చన్ తప్పు చేయలేదు నాన్న, తప్పుని సరిదిద్దాడు. నువ్వు బానే పాడుతున్నావు. మన ట్రైనింగ్ వీళ్ళు ఎప్పుడు చూసినా ఇక్కడే ఉంటారు. అమ్మాయిలందరూ పక్కరండే. మామిడి కూపు రావట్లేదు. ఒక్క క్యాసెట్ రికార్డింగ్ కి మొత్తం మహిళా మండల సంఘం అంతా కలిసి వచ్చేస్తారు. రే మామ, సినిమా టికెట్ లాగా ఒక క్యాసెట్ కి ఒకరే రావాలని రూల్ పెట్టాలి. కరెక్ట్. ఎందుకు ఒక్కొక్కడు ఒక్కొక్కరికి లైన్ వేసుకోవడానికా? క్యాసెట్లకి చాక్లెట్లకి తేడా తెలియని నీళ్ళంటే వాళ్ళు అస్సలు రాకూడదని ముందు రూల్ ఎట్టాలి. ఏ సైడ్ చిరంజీవి పాటలు, బి సైడ్ బాలకృష్ణ. బి సైడ్ ఆయన కుదిలేయండి. ఆంటీ మీకు ఫోన్ వచ్చింది. బావ ఎప్పుడు నెగటివిటీ నా మాట వినవే. అబ్బాబే అదేదో సౌండ్. ఏమైంది చిక్కి? చెయ్యి జారిందమ్మా. చేయి జరితే పర్లేదమ్మాయి గారు, కాలు జరితేనే కాంప్లికేషన్స్. ఫోన్ వచ్చింది ఆంటీ, మీకు ఫోన్ వచ్చింది. వినిపించట్లేదమ్మా, కొంచెం లోపలికి రా. ఎక్కడున్నారా ఆంటీ? ఇక్కడ మీకు ఫోన్ వచ్చింది. ఎవరితో మాట్లాడుతున్నావు బాబు? అక్కతోనండి. ఏం లేదు, ఫోన్ డెడ్ అయ్యి 3 రోజులైంది అందుకని. అందుకేనా మాట వినపట్లేదు. అక్క ఫోన్ డెడ్ అయింది అక్క, మళ్ళీ చేస్తాను. థ్యాంక్ యూ. మా ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు. చూడండి రేపు మా ఇంటికి నన్ను చూడ్డానికి వస్తున్నారు. రాని. నీకు కంగారుగా లేదా మాస్టారు? అస్సలేదు మాస్టారు. ఓ 4 సంబంధాలు చూస్తేనే కదా నా స్పెషాలిటీ ఏంటో తెలిసేది మీ నాన్నకి. అవును, గొప్ప స్పెషాలిటీ. నువ్వేమో కుమార్ సాను ఫ్యాన్, ఆయనేమో కిషోర్ కుమార్ ఫ్యాన్. మధ్యలో ఆర్కెస్ట్రా వాయించలేకు నేను చొచ్చిపోతున్నాను. అవునా? అయితే పని చేద్దాం. ఈసారి నుంచి నీ ఆర్కెస్ట్రాకి నేను కోరస్ పాడతాను, సరేనా? అంటే అంటే అయ్యా పంకజ్ గారు, వాళ్ళంతటి అమ్మాయి లక్షణంగా ఉంటుందని ఇక్కడ అందరూ అంటున్నారు. ఈ సంబంధం కుదిరితే మీరేమో చండీదాస్ గారు, అబ్బాయిదేమో విజరాల వ్యాపారం, మీ అమ్మాయి ఏమో బంగారం. ఈ 2 బ్రహ్మాండంగా పొదుగుతున్నాయి కాబట్టే ఈ సంబంధం మాట్లాడారు. చాలా సంతోషం. పంతులు గారు చెప్పాక ఇంకా సందేహాలేముంటాయి. మంచి రోజు చూసుకుని పెళ్లి చూపులకు వస్తామన్నయ్య. మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా అన్ని పంతులు గారే చూసుకుంటారు. పూజారి గారు చెప్పారంటే ఐఎస్ఐ మార్కేనండి. నువ్వు పూజలు చేసేది ఆయనే గాని పాట మీదేనంట కదండి. అయ్యో అలాంటిదేమి. ఇదిగో చెక్కి, మీ బాబు మెడలు వంచి మరి నాతో పెళ్లి కోపిస్తున్నాను. ఎంతవరకు వచ్చింది? ఇలా కాదు గాని ముందు గుళ్ళో దండలు మార్చేసుకుందాం, తర్వాత మీ బాబు మనసు మారుద్దాం. ముందు మనం దండలు మార్చుకున్నాం అనుకో, ఆటోమేటిక్ గా మీ బాబు మనసు మారుద్ది. ఆ క్యాసెట్ ఆయనది కాదమ్మా. ఇకపై అమ్మాయి కూడా ఆయనది కాదు. నువ్వు పదరా. గొప్ప సంబంధం తెచ్చాడు మీ నాన్న. ఇంతోటి దానికి అంతోటి ఆర్పాటం. గుడిలో దేవి భాగవతం విందామనుకుంటే దేని భాగవతం బయటపడింది. చిచే, అందరూ నన్ను నెత్తిన పెట్టుకుంటే ఇది వీధిని పడేసింది. ఇందులో మా జిక్కి తప్పే ఉంది మాయా. ఆటిని రానిలాగా అమాయకమైన పిల్ల ఈడే కలవరాసుల మధ్యలో దూరి ఆట మొత్తం కెలికేశాడు. ఇది 2 కుటుంబాల మధ్య సమస్య. మధ్యలో ఎవడైనా పేకలో సలహాలిస్తే ఆట అర్ధాంతరంగా ఆగిపోద్ది. చూసారా మీ వాడి ప్రవర్తన? వీళ్ళ మాటలకే ఉందిలేండి. జిక్కిని కోడల్లా కాదు, కూతుర్లా చూసుకుంటాను.
దయచేసి పెళ్లికి ఒప్పుకోండి అన్నయ్య గారు. ఏం చూసి ఒప్పుకోవాలండి? ఆడపిల్లనివ్వడానికి కనీసం ఉద్యోగం కూడా లేదు మీ అబ్బాయికి. ఈ దిక్కుమాలిన ఫోన్ మూలంగానే ఇంతవరకు వచ్చింది. కరెక్ట్ మాయా. హలో, Excuse me. I'm calling from Income Tax Department. Can I speak to Mr. Bachchan, please? దొరబాబు, ఇట్ స్టార్ట్స్ ప్లేయింగ్ ఇన్ ద షో వాక్ షో. ఆగే మాయా, ఈడెవడ ఇంగ్లీష్ లో మాట్లాడు. Yes. This is Deputy Commissioner of Income Tax Department. The suspension of Mr. Bachchan has been lifted. Please inform him. Okay. Bachchan, it's your call. దిక్కుమాలిన ఫోన్ అని మీరే అన్నారుగా, నేనేనని చెప్పండి. You need to take this call. ఎస్ బచ్చన్ స్పీకింగ్. నీ సస్పెన్షన్ ఎత్తేశారు. నువ్వు అర్జెంట్గా వచ్చి డ్యూటీలు జాయిన్ అవ్వు. షూర్ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్. మీరే చెప్పండి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి సస్పెన్షన్ ఎత్తేసారు నాన్న. ఇమీడియట్ గా జాబ్ లో జాయిన్ అవ్వమన్నారు. ఒరే నాన్న, ఎంత చక్కని వారు చెప్పావురా. ఇప్పుడేమంటారు బాబు గారు? మిస్టర్ బచ్చన్ నామ్ తో సునా హోగా. మీరు మీ అమ్మాయిని గుండెల మీద పెట్టుకుని పెంచారు, నేను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను. దయచేసి మా ఇద్దరికి పెళ్లి చేయండి. సరే, ముహూర్తాలు పెట్టించండి. ఏమయ్యా, మెంటల్ గారు కూడా అయిందా? ఫోన్ పక్కన పెట్టు. బావగారు, ఏం జరుగుతుందిరా? ప్యాకేజ్ ఇప్పేసాడన్నా. కంగ్రాచులేషన్స్. సస్పెన్షన్ తర్వాత ప్రమోషన్ లో జాయిన్ అయిన మొట్టమొదటి ఆఫీసర్ నువ్వే. థ్యాంక్ యూ సార్. నువ్వు ఒక బిగ్ షాట్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేయాలి. 4 రోజులు నా పెళ్లి సార్. రైడ్ ఒక్క రోజులో అయిపోతుంది. పొద్దున్నెళ్ళి సాయంకాలం వచ్చేవచ్చు. అది కాదు సార్. బచ్చన్, నేను మళ్ళీ డిపార్ట్మెంట్ లో తీసుకున్నది ఈ రైడ్ కోసమే. టీమ్ ని అసైన్ చేస్తా. గెట్ రెడీ. ఇంతకీ రైడ్ ఎవరి మీద సార్? ఇట్స్ హైలీ కాన్ఫిడెన్షియల్. నీకు చెప్పే గంట ముందు నాకు చెప్తానన్నారు. నో ప్రాబ్లం సార్. నాకు పని ఇంపార్టెంట్, పేరు కాదు. హలో, ఢిల్లీ పార్టీ ఆఫీస్. ఏంది ఢిల్లీ న్యూస్? బ్యాడ్ న్యూస్. మీ తమ్ముడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటం లేదు. మధ్యుండే మాట్లాడుతున్నావా? ఎస్. నేను 7 ఎమ్మెల్యేలకి ఎంపీని. నాతో పెట్టుకుంటే ఇక్కడ పార్టీ ఆఫీసులు తగలడిపోతాయి. మీ గురించి మీరు ఎక్కువగా ఊహించుకుంటున్నారు జగ్గయ్య గారు. మీ తమ్ముడు పబ్లిక్ మీటింగ్ లో ఎవరో ఒక అనామకుడు వచ్చి పెట్రోల్ పోసి అంటించబోయాడు. అక్కడే మీరేమీ పీకలేకపోయారు. ఢిల్లీలో ఉన్న మమ్మల్ని బెదిరిస్తారేంటి? బాయ్. నీ మీటింగ్ లో ఏమైంది అన్నా? ఆ రోజు రాత్రి నీ మీటింగ్ లో ఏమైంది అన్నా? వాడెక్కడున్నా ఇంకొక గంటలో ఇక్కడ ఉండాలా? ఇంకా మొహం చూస్తారేంట్రా? వెళ్ళండి. నాలుగు రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఒక్క రోజులో వచ్చేస్తా. నాకెందుకు భయంగా ఉంది. పిచ్చి పిల్ల, పెళ్లికి ముందు ప్రతి ఆడపిల్లకి గుండె దడగానే ఉంటుంది. అలాంటప్పుడే తగ్గిందా? వస్తావుగా? చూస్తావుగా? మొత్తం ఎక్కడ దొరకలేదు. నాకు తెలీదు, నాకు ఆడు కావాలి. మార్కెట్ లో కూడా చూసాం పెద్ద, వాడు దొరకలేదు. నాకు సంబంధం లేదు, నాకు ఆడు కావాలి. ఊరికి తీసుకున్నాం పెద్ద, వాడు దొరకట్లేదు. నాకు ఆడు కావాలి. పెద్దన్న, ఆడి పేరు బచ్చన్ అంట. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అంట. సస్పెండ్ చేస్తే ఊర్లో ఆర్కెస్ట్రాలో పాటలు పాడుకుంటున్నాడు. ఆనంగినాయాల ఇంత జరిగే కట్టే వదిలేరు అన్ని. అన్న ముందుంటే ఈడేంట్రా మొత్తం వంశాన్ని వేసుకుని ఇట్టా ఊడిపడ్డాడు. సాంబశివా, ఇది చిత్రమైందిరా. ఏంటి మీరు నా కోసం వెతుకుతున్నారా? ఆడు ఈడు అంటే కుదరదు. వీఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఇంకొద్ది సేపట్లో మీ ఇంట్లో రైట్ స్టార్ట్ అవబోతుంది. పైగా మేము అక్కడి నుంచి వచ్చే ముందే ఢిల్లీ ఆయాకర్ భవన్ లో మా పేర్లు అడ్రస్లు రిజిస్టర్ అయ్యాయి. మా ఒంటి మీద ఈగ వాలినా మీ జీవితాలు గల్లంతవుతాయి. ఆఫీసర్స్,
రైడ్ స్టార్ట్ చేసే ముందు రూల్స్ ఒకసారి చెప్పండి. రైడ్ జరిగినంతసేపు ఇంట్లోంచి ఎవరు బయటికి వెళ్ళకూడదు, బయట వాళ్ళు ఎవరు లోపలికి రాకూడదు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే తనిఖీలు ఉంటాయి. ఆ తర్వాత మిమ్మల్ని ఎవరూ డిస్టర్బ్ చేయరు. ఇంట్లో ఉన్న ఆడవాళ్లను లేడీ స్టాఫ్ క్వశ్చన్ చేస్తారు. మీ ఫోన్స్ అన్ని కట్ చేస్తాం, అవసరం ఉన్నప్పుడు మాత్రమే వాడుకుంటాం. సుజాత గారు అండ్ టీమ్ లోపలికి వెళ్ళి లేడీస్ తో మాట్లాడండి. వాళ్ళ కంఫర్టబుల్ గా ఫీల్ అయిన తర్వాత చెప్తే మేము ఎంటర్ అవుతాం. సుభాష్ అండ్ టీమ్ చుట్టుపక్కల ఉన్న తలుపులన్నీ మూసేయండి. లోపల ఎవరు రావడానికి వీల్లేదు. ఓకే రైట్. ఏందన్నా అట్టా చూస్తున్నావు? నిజంగానే లోపలికి వచ్చి రైడ్ చేస్తారా? ఆఫీసర్ చేసిన డ్రామాలు చాలు. 3 సార్లు ఎంపీ, 2 సార్లు ఎమ్మెల్యే, ఒక్కసారి మినిస్టర్ పదవి. ఇది నా చరిత్ర, నా ట్రాక్ రికార్డ్. ఎవరితో పెట్టుకుంటున్నావు ఒక్కసారి? 5 ఏళ్ల సర్వీస్, 72కు పైగా రైడ్లు, 300 కోట్లకు పైగా బ్లాక్ మనీ సీజ్. అంటే నీలాంటి 72 చరిత్రలకు ఫుల్ స్టాప్ పెట్టిన చరిత్ర నాది. నీ ట్రాక్ రికార్డ్ లో నాలాంటి ఆఫీసర్ మొదటిసారి తగిలాడేమో. నా రికార్డ్స్ లో నీలాంటి పొలిటీషియన్స్ ని ఇంతమందిని చూశాను. ఈ రైడ్ నీ కొత్తేమో, నాకు కొత్త కాదు. సార్, ఇంట్లో ఆడవాళ్లు కంఫర్టబుల్. వీ క్యాన్ ప్రొసీడ్. కమ్ ఆన్, లెట్స్ స్టార్ట్ ద సర్చ్. మా గురించి లేడీ ఆఫీసర్స్ చెప్పే ఉంటారు, మీ గురించి తెలుసుకోవాలి. పేర్లు చెప్పి పరిచయం చేసుకోండి. పేరు ప్రభావతి, ముత్యం జగ్గయ్య గారి శ్రీమతిని. పేరు చెన్నకేశవ, ముత్యం జగ్గయ్య గారి రెండో తమ్ముడిని. తను నా భార్య. పేరు స్పర్శ, ద టచ్, ముట్టకంటే షాక్ కొడతా. ఆయన మా రెండో అన్న. పేరు బాగా పరిచయం. ఎలా ఉన్నారు సార్? శ్రీలత, ముత్యం సాంబశివ గారి శ్రీమతిని. ఆవిడ మా అక్క. ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఇంతేనా, ఇంకెవరైనా ఉన్నారా? ఉన్నారు, వస్తున్నారు. మీరెవరు? ప్రెసెంటింగ్ సినీ హీరో శిశింద్రి చిట్టిబాబు గారు. నేను ఏ సినిమాలో చూడలేదే. నేను ఇంకా ఏ సినిమా చేయలేదే. ఆఫీసర్స్, యు కెన్ బిగిన్ ద సర్చ్. ఊరికే టైం బొక్క. ఏం దొరుకుద్ది బాగుందా? బాబు గారింట్లో సోదా చేయటం అంటే దేవుడి హుండీలో చెయ్యట్లంటే. అయ్యే బాబోయ్, ఈ బెడ్రూమ్ ఏంటి ఇంత పెద్దగా ఉంది? ఇలాంటి ఇంట్లో రైడ్కి రావడం ఇది ఫస్ట్ టైం. అవును. ముత్యం జగ్గయ్య అంటే కడిగిన ముత్యం లాంటి సార్. మీరు అనవసరంగా అనుమానించి అవమానిస్తారు. వయసులో ఉన్నారు, బోల్డ్ భవిష్యత్తు ఉంది. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళతో పెట్టుకుంటారు. నాకు పని చేసేవాళ్ళు కావాలి, సలహాలు ఇచ్చేవాళ్ళు కాదు. మీ సలహాలు అభిప్రాయాల్ని మడిచి ముత్యం జగ్గయ్య పెట్టండి. రాజా, మహారాజా, ఇక్కడేం దొరకదు రాజా. మర్యాదగా వెళ్ళిపో రాజా. సార్, అంతా వెతికాం సార్, ఇక్కడ ఏం కనిపించట్లేదు. మొత్తం వెతికాను సార్, ఏమీ దొరకలేదు. ఇక్కడ కూడా ఏం దొరకలేదు సార్. బాడీ బాగా హీట్ ఎక్కినట్టున్నది. ఏం దొరకదు రాజా. మజ్జిగ దాగి వెళ్ళిపో. సార్, అన్ని గదుల్లోనూ వాటి ర్యాక్లు, షెల్ఫ్లు అన్ని వెతికాం సార్. ఎక్కడ ఏం దొరకలేదు సార్. మళ్ళీ వెతకండి, చిన్న ప్లేస్ కూడా వదలకండి. వెళ్ళండి. సార్, ఇంటి వెనకాల పెరట్లో, గడ్డివాముల్లో మొత్తం వెతికాం సార్. ఎవ్రీథింగ్ ఇస్ క్లీన్. ఎక్కడ ఏమీ దొరకలేదు. బావిలో పెద్ద పెద్ద వెజల్స్ లో పాత కార్లు ఏమైనా ఉంటే వాటిలో మళ్ళీ వెతకండి. వి నీడ్ టు గెట్ సంథింగ్. ఏంటి ఆఫీసర్, ఫైర్ తగ్గిపోనాదా? పోనీ నేను ఇవ్వనా? థ్యాంక్స్. ఎవరేవిచ్చినా 100 రెట్లు తిరిగి ఇచ్చేయటం నాకు అలవాటు. గవర్నమెంట్ వేలలో జీతం ఇస్తేనే నేను కోట్లలో బ్లాక్ మనీ అప్పచెప్తున్నాను. మీరు నిప్పిస్తే చాలు, నేను తగలబెట్టేస్తా. నువ్వెన్ని డైలాగులు వేసినా ఇక్కడ ఏమీ దొరకదు. నా మాటిని
వెళ్ళిపో రాజా మా అయ్య కదూ. ఇల్లంతా వెతికాం, ఏం దొరకలేదు సార్. అవును సార్, దొరికిన కొద్ది మొత్తానికి రసీదులు ఉన్నాయి, దాన్ని మనం గోవిందా గోవిందా. బచ్చన్ గాడు పచ్చడైపోయాడు. వాడితో వచ్చిన వాళ్ళందరూ పనికిరాని పకోడీలైపోయారు. తయారమ్మో నీ లీలలే లీలలమ్మ. మీరందరూ ఒక పని చేస్తారా? మీ డిపార్ట్మెంట్ అందరూ ఒక లైన్లో నిలబడి నా సంక నాకండి. జాతరలో తప్పిపోయిన మేక పిల్లలాగా పిచ్చి చూపులు చూడటం తప్ప నువ్వు పీకేదేమీలే. తప్పిపోయిన మేక పిల్లని ఒగ్గేస్తారు, తప్పు చేసిన మేక పిల్లని బలిస్తారు. దానికి ఇంకా టైం ఉందిలే. ఢిల్లీలో దాని ఏంది ఏదో అంటారు. మీ అయ్యగారు భవనం. ఆయకర్ భవన్ అన్నా. ఏరా ఇదేందే? దానికి ఫోన్ చేసి అయ్యా రాంగ్ అడ్రస్ కి వచ్చాం, తప్పు అయిపోయింది, ముచ్చంజక్కయ్య గారి కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగి తిరిగి వచ్చేస్తాం అని చెప్పు. చేయి ఫోన్ చేయి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. బచ్చన్ స్పీకింగ్ సార్. చెప్పండి. ముత్యం జగ్గే గారి ఇంట్లో పెద్ద మొత్తంలో డబ్బు బంగారం దొరికాయి సార్. అంతా రికవర్ చేయాలంటే ఇంకొంచెం టైం కావాలి సార్. ఏం మాట్లాడుతున్నారా? ఇస్ ఎవ్రీథింగ్ ఓకే? ఎవ్రీథింగ్ ఇస్ అండర్ కంట్రోల్ సార్. జగ్గయ్య గారు ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా? అబ్బే, జగ్గయ్య అండ్ ఫ్యామిలీ బాగా కోఆపరేట్ చేస్తున్నారు సార్. వీఆర్ ఎక్స్పెక్టింగ్ బిగ్ నంబర్స్. కంటిన్యూ ద సర్చ్. థ్యాంక్ యూ సార్. టేక్ యూర్ ఓన్ టైం. ష్యూర్ సార్. ఏందిరా ఈ కొత్త డ్రామా? ప్రాణాల మీద ఆశ ఒకేసేవా అయింది. జగ్గయ్య గారు, మనిషి తరచూ నోరెందుకు జారుతాడో తెలుసా? నాలుగు ఇప్పుడు తడిగా ఉంటుంది కాబట్టి. మీరు నిజంగా నిజాయితీ పరులైతే నన్ను ఎంతసేపు బయటికెళ్ళు అనరు. దమ్ముంటే లోపలికెళ్ళు అనాలి. అలాగే ఇక్కడేమీ దొరకదు అనరు. ఇంట్లో ఏమీ లేదు అనాలి. మూటలు దాచగలరేమో గాని మాటలు దాచలేకపోయారు. ఈడు మన కెలుకుతాడంట్రా. మనం కెలకటం మొదలు పెడితే ఎట్టా ఉంటుందో ఒక్కసారి చూపించండి. ఎత్తవతలు పడతా నా కొడుకుని. సాంబశివా, నీ అన్న చెప్పినట్టు ఇది చాలా చిత్రమైంది. ఇంకా మీరు ఎన్ని సంకలు నాకినా నా నుండి తప్పించుకోలేరు. మక్కిలెరగొట్టి మరి లెక్కలు తీస్తా. సరిహద్దు కాపాడేవాడే సైనికుడు కాదు, సంపద కాపాడేవాడు కూడా సైనికుడే. ఇండియన్ ఆర్మీ ఎంత పవర్ఫుల్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా అంతే పవర్ఫుల్ అని నిరూపిస్తా. ఇంట్లో వాళ్ళందరూ 5 నిమిషాలు ఊపిరి పీల్చుకోండి. ఆ తర్వాత మీరు పీల్చే శ్వాసకు కూడా లెక్క చెప్పాల్సి వస్తుంది. బట్టలు ప్యాక్ అయినట్టున్నాయి. పటంతి గాలాడుద్ది. ఆఫీసర్, ఈడి ట్రాక్ రికార్డ్ కి బ్రేక్ వేసి ఈడి చరిత్రకు సీలేశాక ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం. అసలు రైడ్ ఇప్పుడే మొదలైంది. ఇది హిస్టారిక్ కాబోతుంది. ఆఫీసర్స్, చరిత్ర సృష్టించడానికి సిద్ధం కండి. చెప్పండి జగ్గయ్య గారు, ఎందుకు పిలిచారు? 5 లక్షలు ఇస్తాను, ఈ రైడ్ ఆపేసిపో. 5 కోట్లు ఇచ్చిన ఆపనం. తిక్కనాయారా, 5 లక్షలు ఎన్ని సున్నాలంటే తెలుసా నీకు? సున్నాలు పెంచి లంచంతో నన్ను పంచలేరు. రేపు నువ్వు రిటైర్ అయినాక నీకు పెన్షన్ కోసం కూడా లంచం ఇవ్వాల్సి వస్తుంది. సున్నాల్లోనే సుఖం ఉంది. నీ నిజాయితీ నీకేమీ ఇవ్వదురా. ఎన్ని సున్నాలున్నా ఎంత డబ్బున్నా బంగారు పళ్ళెనో తినగలరు గాని బంగారు పళ్ళాన్ని తినలేరు. స్వార్థపరుడికి మంచి భోజనం ఉండొచ్చు, నిజాయితీ పరుడికి మంచి నిద్ర ఉంటుంది. నేను తెగిస్తే ఎట్లా ఉంటుందో తెలుసా? తెగించండి జక్కయ్య గారు, ఒకసారి చూడాలనుంది ప్లీజ్. ఇదిగో ఆఫీసర్లో సంధికి మీ రాజు ఒప్పుకోలేదు, అందుకే సైన్యానికి చెప్తున్నాను. ఆ లోపల దొరికిన బంగారం అంతా మీరు పంచుకోండి.
రేడ్ ఆపేసి మీరు ఇంటికి వెళ్ళిపోండి. వెళ్ళండి, బాతకండి. అది అందరూ మొహట పడుతున్నారు నా ఓడి జగ్గయ్య గారికి. అవును సార్, మా నాన్న గుండె ఆపరేషన్ చేయించాలి. 1,00,000 రూపాయలు అవుతుందన్నారు డాక్టర్లు. నా జీతం 3,500. ఆ 1,00,000 సంపాదించేలోపు ఆయన గుండె ఎక్కడ ఆగిపోతుందో అని భయంగా ఉంది సార్. మా చెల్లి పెళ్లి చేయాలి సార్. 2 లక్షలు కట్నం అడిగారు. కట్నం అడగడం నేరం కానప్పుడు లంచం నేరం ఎలా అవుతుంది సార్? ఇదే నా ఫస్ట్ రైడ్, అప్పుడే లంచమా? నాది ఫస్ట్ రైడే. ఫస్ట్ రైడ్ తో లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఇలాంటి ఆఫర్లు మళ్ళీ మళ్ళీ రావు. నాకు ఓకే. బహుశా ఇదే నా చివరి రైడ్ ఏమో సార్. నెక్స్ట్ మంత్ నేను రిటైర్ అవుతున్నాను సార్. ఇంతవరకు నేను లంచం తీసుకోలేదు, తీసుకోను. అమ్మయ్యా, ఒక వాడా తగ్గింది. మరి నీ సంగతి ఏంటి? ఈ చాకరీ నా వల్ల కాదండి. నాకు ఓకే. ఓకే. ఏ నువ్వే రిచ్ అయిపోవాలా? నాది కూడా సేమ్ ఫీలింగ్. డబుల్ ఓకే. నాది కూడా సేమ్ ఫీలింగ్. అవసరాలు అందరికీ ఉంటాయి, అవకాశాలు కొందరికే వస్తాయి. ఈ ఒక్క రైడ్ జరిగితే దేశం ఏ మారిపోదు, కానీ ఈ రైడ్ వల్ల మన జీవితాలే మారిపోవచ్చు. అందుకే కులం చెడ్డ సుఖం దక్కాలి. దొంగతనం చెయ్యాలని డిసైడ్ అయినప్పుడు 100 రూపాయలు కాదు, 100 కోట్లు కొట్టాలి. 200 కోట్లైనా మేము రెడీ. ఈ మాత్రానికి వీడి ఆఫర్ ఇస్తే అదే మొత్తం పట్టుకుంటే ఈ ట్విస్ట్ నేను ఊహించలేదు. అమ్మ బచ్చన్ బాబు, పెద్ద మొత్తంలో పట్టుకొని మనమే పెద్ద ఆఫర్ ఇద్దాం. ఏమంటారు? ఈ ఇంట్లో ఇంచు కూడా వదలకండి. తవ్వినోడికి తవ్వినంత, పట్టుకోనోడికి పట్టుకోనంత. గోడలు బద్దలు కొట్టండి, లాకర్లు పగలు కొట్టండి, ఎవరైనా అడ్డొస్తే రక్ కొట్టండి. ఆఫీసర్లందరితో మాట్లాడాను, మీరేం టెన్షన్ పడకండి, భయపడకండి. మమ్మల్ని డబ్బుతో మీరు కొనలేరు మిస్టర్ జగ్గయ్య. ఈ రైడ్ యాజిటీజ్ గా జరుగుతుంది. నేను వేసుకున్నది ప్యాంటు షర్టు కాదు, నీతి నిజాయితీ. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్ నాన్నగారు? ఇలా అయితే ఎలా బాబు గారు? ఆఫీసర్స్ అటాక్! రామ్మూర్తి గారు, సుబ్బారాయుడు గారు, ఈయన ఊరు హెడ్ మాస్టర్, ఈయనేమో పోస్ట్ మాస్టర్. ఈ రేడ్ కి వీళ్లే విట్నెస్. అయ్యా, ఇందులో మా ప్రమేయం ఏం లేదు. మీరే మాకు దేవుడు, దయచేసి మమ్మల్ని క్షమించండి. నమస్కారం. లేవండి. చిన్న మాట వినరావమ్మా, ఓ చిగురాకులలో తిలకమ్మా, చిన్న మాట వినరావమ్మా. బామ్మగారు, ముచ్చంజయ్య గారు మీరేమవుతారు? ఏమండి మిమ్మల్ని? బామ్మగారు, ఏ మ్యాన్, ఎవరు నువ్వు? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాం. వచ్చారా? అనుకున్నా మా జగ్గయ్యకి ఏదో ఒక రోజు ఇట్లాంటిది ఏదో జరుగుద్దని నేను ఎప్పుడో అనుకున్నా. పాడు చేసావుగా, మొత్తం నాశనం చేసావుగా. నువ్వు అసలు నా గదిలోకి ఎందుకు వచ్చా? శుభ్రంగా పాటలు వింటా, గోడవతల నా శేఖర్ జ్ఞాపకాలతో బతుకుతుంటే ఇదేమో ఇట్లా పాడైపోయి సచ్చింది. ఆ గోడేమో అమాంతం పెరిగిపోయి సచ్చింది. శేఖర్ మీ ఆయన? నో, నా ప్రియుడు అచ్చ నాగేశ్వరరావులా ఉండేవాడు. ఆ రోజుల్లో అమాంతంగా గోడ పెరిగిందన్నారు. ఏ గోడండి? పాట పాడు చేసింది కాక ప్రశ్నలోట నేను చెప్పనా? చెప్పండి బామ్మగారు ప్లీజ్. నా పాట నేను వింటేనే చెప్తా. అది కాదండి. ఏది కాదు? ఆయనతో అనుభవాలు ఎలాగూ లేవు, కనీసం జ్ఞాపకాలతో కూడా బతకనివ్వరా? నేనిప్పుడు పాట విని తీరాలి అంతే. గుడ్ వన్. అచ్చా అక్కినేలా చేసావు. ఆయనలో స్టెప్పులు వేస్తావా? స్టెప్లా? ఏ గోడ చూడాలని లేదా? ఉంది. మరి నాకు కూడా అక్కినేని స్టెప్పులు చూడాలని ఉంది. కమాన్ డాన్స్.
గోడ చూడాలి అంతేగా అంతే బామ్మగారు. పద. ప్లీజ్. నా కలల మేడని కప్పేసిన గోడ. కూల్చేద్దామా? ఉమ్. నరేష్, అన్నా 6 తర్వాత రైడ్ ఆపేయాలి. చిన్నడా అన్నా 6 తర్వాత రైడ్ చేయకూడదు. నువ్వు చెప్పిన రూలే. 6 గంటల తర్వాత అంటే అసుర సంధ్యా వేళ, అంటే రాక్షసులు తిరిగే వేళ. ఇక్కడ రాక్షసులు తిరుగుతారు కూడా. రాక్షసుడు ఎవరో కాదు, నేనే హిరణ్యకశిపుండ. పుత్ర ప్రహ్లాద, ఎక్కడ్రా నీ హరి? అరే గురుజీ, నిన్నేరా? ఎక్కడ్రా? అరే గురుజీ, ఇందు గలడా నీ హరి? కలడు. ఈ స్తంభంలో కలడా? కలడు. అయితే చూపించు. ఇందులో గాని ఉన్నాడేమిరా? ఉన్నాడు. బయటికి రమ్మురా. ఎందులోనూ లేడేమిరా? ఎక్కడ్రా నీ హరి? ఎందుగలడ్రా నీ హరి? ఎందుకు కలడేమో ప్రభు. ఆర్ యు షూర్? 100%. హరి హరి, బయటికి రమ్మురా. ఇందులో ఇంత డబ్బా? ఆహా, శ్రీమన్నారాయణ, నీ లీలలే లీలలు. ఇదంతా అకౌంట్ లో జమ చేయండి. అలాగే సార్. ఇక్కడ చూస్తే అన్ని చిత్తు కాగితాలున్నాయి. ఏడిమి శ్రీహరి? అందున కలడేమో అనుకుంటున్నాను స్వామి. ఎక్కడా? అందున గోడ మూలన. అయితే పదండి. రండి స్వామి. ఈ రోజు హరిని వదిలే ప్రసక్తే లేదు. ఏమిరా ఇచ్చటకు తీసుకొచ్చితివి? ఇందులో గలడా నీ హరి? కన్ఫర్మ్ ప్రభు, ఇందునే కలడు. అటులనా? ఇంకొకసారి ప్రభు. బయటికి రమ్మురా. ఏమో బలం ప్రభు, కానీ రమ్మురా నీ హరి, రమ్ము. హరిని పిలిస్తే లక్ష్మి వచ్చుతున్నదేమి? ధన్యోస్మి ప్రభు. మొత్తం బయటికి తీసి అకౌంట్ లో జమ చేయండి. ఆనమ్మ. మన ఊరి కుట్ర తట్టడానికి భయపడే ఆఫీసర్లు మన ఇంట్లోకి చొరబడ్డారు. ఇలాగే వదిలేస్తే రేపు బెడ్రూమ్ లో కూడా దూరిపోతారు. నీకెందుకు? నోరు మూసుకుని తిను. అవునా? రేపు డబ్బంతా పట్టుకుపోతే నన్ను హీరోకి పెట్టి సినిమా ఎలా తీస్తారు? మరే మన సినిమాకి ఆకాశమే హద్దు, ఖర్చుకు లేదు పద్దు. లెస్స పలికి తిరి భుజించు. అటులనే. ఎందుకమ్మా ఆఫీసర్ కి గోడ గురించి చెప్పావు? మరి నువ్వెందుకమ్మా ఆ గోడను అంతలా పెంచావు? ముసల్దానా మోసుకొని తిను. ముందు గురూజీ గారు అనాలి. చెత్తబ్బ గైడెన్స్ వీడును. సోదరా, అంటే మమ్మల్ని అనండి. మా గురూజీని ఒక్క మాట అన్నా సహించేది లేదు, క్షమించేది లేదు. ఇంత జరిగినా ఇంకా కిరీటం కూడా తీయట్లేదు చూడండి. రామారావు గారు ఉదయం ఒక్కసారి కిట్టం పెడితే రాత్రి పడుకునేంత వరకు తీసేవారు కాదంట. మేము అంతే. పడుకునే ముందే తీస్తాం. గురుజీ, కిరీటం తీస్తే రామారావు గారు ఒప్పుకుంటారే మగ నేను ఒప్పుకోను. అయినా డబ్బంతా మీ దగ్గర పెట్టుకుని మమ్మల్ని అంటారేంటి? మీకు అంత ఇష్టం లేకపోతే ముస్టోడ వేషం, మూగడ వేషం వేసుకోండి. నా ట్రైనింగ్ లో మాత్రం గురుజీ ఒక్క మాట మాట్లాడితే ఇంకా ఆపండి. నాకు జిలేబీ కావాలి. వద్దమ్మా, నీకు షుగరు. ఇప్పుడు నువ్వు జిలేబీ పెట్టకపోతే రేపు నేను వాడితో మీటింగ్ పెడతా. గొప్ప కొంపరా బాబు. ఇంత జరిగినా అసలు ముత్తలా దిగుతుందో? ఇకపై ఏం జరగదు కాబట్టి
అంతేకాదు ఈ రాత్రికి ఏం జరిగినా మీరెవ్వరూ మీ గదుల్లోంచి బయటికి రాకూడదు. అంటే తలుపులు గట్టిగా బిగించుకుని పడుకోండి. నువ్వు తినమ్మా, కొంచెమేనే చాలు. రాజా, మహారాజా, లే రాజా. మాకు నిద్ర లేకుండా చేసి నువ్వు హాయిగా నిద్రపోతున్నావా? అవునులే, డబ్బంతా దుబ్బేసి హాయిగా బొజ్జున్నావు. జప్తు చేసిన డబ్బు ఎక్కడ దాచిపెట్టావురా? మర్యాదగా చెప్పు. ఇంకా ఇటుతో మాట్లాంటన్నా డిపార్ట్మెంట్ లో కంప్లైంట్ చేసి బొక్కలో వేసేద్దాం. ఏంటి తలుపులు తీసుకున్నాయి? అయ్యి బాబాయ్ డబ్బేది. డబ్బులు ఎక్కడ? చెప్పేసాడా తొప్పేసాడా? సార్ సార్, డబ్బు స్టోర్ చేసిన చోట ఏం కనిపించట్లేదు సార్. ఏంటి సార్, ఏంటి అన్యాయం? ఏం మాట్లాడరే? మూటలు కొట్టేశాక మాటలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎన్ని బిల్డప్లు ఇచ్చారు సార్ మీరు? మరే వర్క్ ఈజ్ వర్షిప్, నిజాయితీకి నిలువెత్తు రూపం ఇది సార్ అసలు రూపం. నేను తీర్పు గాని కాకపోతే బిగినింగ్ నుంచి మొత్తుకున్నాను. రైడింగ్ రైడింగ్ అని ఎగేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఏమైంది? పైగా 10 నిమిషాలకు ఒకసారి నామ్ తో సునా హోగా, నామ్ తో సునా హోగా, తేరా సోతే ఇతనా బద్నాం హోగా. ఓ నాయనో, నా వాట కూడా మీరే ఎత్తుకుపోయారా? ఎన్ని కలలు కన్నాను, ఎన్ని హోప్స్ పెట్టుకున్నాను. బంగారు కాసులు అన్ని నావే అనుకున్నాను. అన్ని నీయని ఎలా అనుకుంటావు? ఆ బంగారు కాసులన్నీ నాయ అనుకున్నాను. ఎన్ని కలలు కన్నాను, కాసులన్నీ పోయి కలలే మిగిలే. ఏమ్మా, శుభ్రంగా బంగారు కాసులు తీసుకోమని బాబు గారు చెప్తే ఆయన మాట వెళ్ళలేదు. ఇదిగో ఈడు మాయలో పడ్డాడు. పడండి. బాగా చెప్పావు. థ్యాంక్ యూ సార్. మా ఏంటి గుర్తొచ్చింది? నీకు మ్యాజిక్ వచ్చేంట్రా? రాత్రికి రాత్రి డబ్బంతా మాయం చేసావు. గొప్ప మాయల మంత్రికుడు రాజా నువ్వు. చెప్పు, అడుగుతున్నారు చెప్పు. ఏయ్, ఏం మాట్లాడకుండా ఎక్కడికి వెళ్తున్నావురా? అన్నట్టు వీడికి లైఫ్ పడుతుందంటావా? బాబు గారి ఇంట్లో చేసిన దొంగతనానికి ఉరి శిక్ష కూడా పడతాయి. సమాధానం చెప్పకుండా ఎక్కడ పోతున్నావు? ఎక్కడికి వెళ్తున్నారా? నీ మీద కేసు పెట్టి నిన్ను నడి రోడ్డు మీద నిలబెడతాం. అక్కడి నుంచి నువ్వు డైరెక్ట్ గా వెళ్ళేది 3 జైలుకేరా. డబ్బు ఎక్కడరా? నిన్నే అడుగుతున్నావు, చెప్పరా? మీరన్నట్టు నేను మ్యాజిక్ చేస్తా. కావాలంటే ఇప్పుడే చూపిస్తా. మ్యాజిక్. సో లెట్స్ బిగిన్ ద మ్యాజిక్ షో. మీలో ఒక ఉత్సాహవంతమైన యువకుడు ఒక గుణపం తీసుకొని ముందుకు రావాలి. మరి అందులో 2 బుల్లెట్స్ ఉంటాయి. ఇక్కడ ఇంతమంది ఉన్నాం మేము. బుల్లెట్ ఒక్కడికే తగులుద్ది, భయం అందరినీ తాకుద్ది. ఎందుకంటే 2 బుల్లెట్ ఎప్పటికైనా దిగొచ్చు. ఎవర్రా వీళ్ళంతా? ఎలా వచ్చారు ఇక్కడికి? ఇప్పుడు కావాల్సింది నీ రియాక్షన్ కాదు, నా యాక్షన్. నెక్స్ట్ ఐటమ్ మా డిపార్ట్మెంట్. నేనే ఆ ఉత్సాహవంతులేని ఇవ్వకుండా నేనే. అయితే అక్కడికి వెళ్ళి నేను చెప్పిన మంత్రం చేత్తో ఇలా అను. అయ్యి బాబాయ్, బాబు గారు మన డబ్బంతా ఇక్కడే ఉంది. వీళ్ళని అప్పటికప్పుడే అక్కడికక్కడే కుమ్మి అవతల పడదొబ్బాను అనుకున్నాను.
కానీ నేనేంటో నా కెపాసిటీ ఏంటో నీలాంటి ప్రేక్షకులకి రుచి చూపించాలిగా. పైగా క్రికెట్ మ్యాచ్ లైవ్ లో చూస్తే కిక్కుంటుంది గానీ మర్నాడు పేపర్లో చదివితే ఏముంటుంది చెప్పు. ఇంతకు ముందు చెప్పినట్టుగానే నీకు ఆఫర్ ఇస్తున్నా. నాతో వచ్చిన ఆఫీసర్స్ గాని పోలీసులు గాని నీకట్రారు. నేను ఒక్కడే నిలబడతా. దమ్ముంటే నీ మనుషుల్ని నన్ను దాటుకెళ్లి డబ్బు తీసుకోమను. 10 పైసలు ముట్టుకున్నా పట్టుకుందంతా వదిలేస్తా. నీ మనుషుల్ని చీకట్లో కాదు, నీ నట్టింట్లో కొడతా. రమణం. అన్నట్టు నేను మాంత్రికుణ్ణే, కానీ మాయల మాంత్రికుణ్ణో మాటల మాంత్రికుణ్ణో కాదు, మ్యాటర్ ఉన్న మాంత్రికుణ్ణి. వాటాల కోసం డ్యూటీ చేసే క్యారెక్టర్ కాదు నాది. ఫీల్డ్లో దిగాక ప్రాణాలైనా వదిలేస్తా కానీ పట్టుకున్న ఒక్క పైసా కూడా వదలను. నాతో ఉండాలంటే నాలా ఉండాలి. ఏంటే ఇంత అర్జెంట్ గా రమ్మన్నావు? దీనికోసం టీవీలో చిత్రలహరి కూడా వదిలేసి వచ్చాను. కాల్చు. నేను సిగరెట్ కాల్చడం ఏంటే? నీకేమైనా పిచ్చా? నా కోసం ఒక్కసారి కాల్చవే ప్లీజ్. వాసన వస్తే ఇంట్లో దొరికేస్తానే. ఏమి దొరకవు. వెళ్తూ వెళ్తూ 4 జామాకులు తినేసి వెళ్ళు. కాల్చు కాల్చు. ఏ అది అగరబత్తి కాదు, సిగరెట్. నోట్లో పెట్టుకో. ఏం కాదు ఏం కాదు. లోపలికి లాగు, లోపలికి లాగు. ఈ పొగ పీలుస్తుంటే ఆయన నా పక్కనే ఉన్నాడనిపిస్తుంది. నాకు మాత్రం ఈ సిగరెట్ అలవాటు అవుతుంది అనిపిస్తుంది. ఉండలేకపోతున్నాను. పిచ్చిదాను, 2 రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఎందుకు అలా బాధపడుతున్నావు? అంతా బానే ఉంటుంది, ఏడవకు. పెళ్లి పనులు ఎలా జరుగుతున్నాయి బాబు గారు? అన్ని బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. పెళ్లి మార్వాడి పద్ధతిలో జరిగితే మీకు పర్లేదుగా. మనసులు కలిశాక మార్వాడి పద్ధతి ఏమిటి, మన పద్ధతి ఏమిటి? సరిగ్గా ముహూర్తానికి జీలకర్ర బెల్లం పెడితే చాలు. జీలకర్ర ఈసిన కర్ర కాదు, ఆడి తద్దిరానికి ఎట్టండి ముహూర్తం. నోర్మోయ్, పెళ్లింట్లో ఏంటి అపభ్రంశపు మాటలు? బుద్ధుండక్కర్లే. మీ ఎమోషన్స్ కొంచెం డ్రాప్ చేసి నా ఇన్ఫర్మేషన్ ఏనండి. మీ బచ్చన్ బాబు రైడ్కి వెళ్ళింది ముచ్చుం జగ్గ ఇంటికంట. మన ఊరు హెడ్ మాస్టర్ ని పోస్ట్ మాస్టర్ ని సాక్షులుగా పిలిచారంట. అలా మ్యాటర్ లీక్ అయింది. ఆడు ముచ్చుం జగ్గయ్యా నాతో సునా హోగా. ఆడు నీ కొడుకుని. నాన్న, మీరు ఆయన దగ్గర 30 సంవత్సరాలు పనిచేశారు. ఒక్కసారి మాట్లాడండి నాన్న. మీరు మాట్లాడితే తప్పనిసరిగా వింటారు. వాడు మీ నాన్న మాట విన్నా మావాడు ఎవడి మాట విండమ్మా. ఇవాళ బాధపడుతున్నావు గాని రేపు గర్వపడతావు. అప్పు బాబోయ్ బిల్డప్ కష్టమేలో. సంస్కారహీనమైన ఫ్యామిలీ. చిచి. చిక్కి, ఎలా ఉన్నావు చిక్కి? ఎలా గుర్తుపట్టారు మాస్టర్? నీ మాటే కాదు, నీ శ్వాస కూడా వినబడుతుంది. ఎలా ఉన్నావు? పగలంతా పనుల్లో మునిగిపోయి రాత్రి నీ జ్ఞాపకాల్లో తేలుతున్నాను. నేను మాత్రం చాలా భయపడుతున్నాను. ఇక్కడంతా ఏమేమో మాట్లాడుతున్నారు. ఓసి పిచ్చి బుజ్జమ్మా, చాలా మంది భయపడేది సమస్యలకి కాదు, పుకార్లకి, రూమర్లకి. పని పాట లేని చాలా మంది పకోడిగాళ్లు ఇదే పని మీద ఉంటారు. భవిష్యత్తులో వీళ్ళకి జీతాలిచ్చి మరీ రాయిస్తారేమో తలుచుకుంటేనే నాకు నవ్వు వస్తుంది. మొత్తం జగ్గ గురించి నీకు తెలియదు. ఈ బచ్చన్ గురించి కూడా వాడికి తెలీదు. అవును జిక్కి, రామాయణం అంటే ఏంటి? నమ్మకం. సీతకు రాముడు వస్తాడన్న నమ్మకం. మరి భయం దేనికి?
ఇప్పుడు లంకలో ఉంది సీత కాదు, రాముడు. అందుకే భయం. నీ లాజిక్లు తగలయ్యా. ఎందుకు కాదా నువ్వు అంటే పడి చచ్చిపోయేది. అయినా నీ లాజిక్లతో కాకుండా నీ ముద్దులతో నోరు ముంచావా? నిన్నే. ఏంటత్తయ్య ఈరోజు కాఫీ అడగలేదు? ఒంట్లో బాలేదా ఏంటి? అత్తయ్య, 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 సాంబశివ! ఎంత అన్యాయం చేసావమ్మా! ఓసారి చూసి వెళ్దామని వస్తే ఇదే చివరి చూపు చేసావు కదమ్మా. నువ్వు చూడు, రావట్లేదు. ఏడిస్తేనే వస్తే. మీ మెడలో కాసులు పేరు నా మెడలో చూడాలనుకున్నారు కదా ఇంతలోనే. నేను వాళ్ళ దగ్గర నాకే అన్నారు కదా అత్తయ్య. మీ అమ్మ పేరు నాకు పెట్టావు, ఆ తర్వాత రైస్ మిల్ కూడా నా పేరు మీద పెడతానని వెళ్ళిపోయావు కదమ్మా. వీళ్ళు ఏడుస్తుంది ఆవిడ పోయినందుకు కాదు, ఆస్తులు పోయినందుకు. గురుజీ, శిష్య, నా ట్రైనింగ్ నీ టైమింగ్ చూపాల్సిన టైం వచ్చింది. ఎంత ఏడిస్తే అంత ఆస్తి. మీరు యాక్షన్ చెప్పండి గురుజీ, ఆస్కార్ని దాటేస్తా. యాక్షన్. ఎప్పుడు కోట్లు ఇస్తా సినిమా తీసుకోరా అనే దానివి, ఈ లోపే నీ చావు చూడాల్సి వచ్చిందా బామ్మా? నా స్టార్టం చూడకుండానే స్టార్స్ లో కలిసిపోయావు. నేను మేకప్ వేసుకోక ముందే ప్యాకప్ చెప్పేసావా బామ్మా? మీ అమ్మగారు అందరు తల్లిలో జన్మనిస్తారు. నా తల్లి సచ్చి నన్ను బతికించింది. నువ్వు ఈ రైడ్ ఆపేయాల్సిన టైం వచ్చింది. నీ బ్యాడ్ లక్. 10 నిమిషాల్లో డాక్టర్ వచ్చి కన్ఫర్మ్ చేయగానే మూటా ముళ్ళే సర్దుకొని మూటా ముళ్ళే వదిలేసి వెళ్ళిపోవాల్సింది. పైగా కాసేపట్లో కార్యకర్తలు, లీడర్లు, మంత్రులు, విఐపీలు, చివరికి ముఖ్యమంత్రి కూడా వస్తాడు. నీ బంగారం అమ్మైనా సరే నన్ను వెండి తెర మీద చూడాలనుకున్నావు కదా బామ్మా? లే బామ్మా, లే బామ్మా, లే. ఒక్కసారి నీ ముద్దుల మనవల్ని చూడు బామ్మా. లే బామ్మా, లే. లే బామ్మా, లే బామ్మా, లే. లే, లే బామ్మా, లే. లే, 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 లే బామ్మా. బాబా బతికింది, బాబా బతికింది. డాక్టర్, ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్. బాబా బతికింది. డాక్టర్, ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్. నాన్నగారు, బామ్మ బతికింది. ఇట్స్ కార్డియాక్ అరెస్ట్, బట్ సిపిఆర్ డన్ ఇన్ రైట్ టైం. హూ డిడ్ దిస్? రైట్ టైంలో నా శిష్యుడి గుండెల మీద గుద్ది మరి బామ్మను బతికించాడు. నిజంగా మీ అమ్మగారు చాలా గొప్పవారు తెలుసా? మీకు మాత్రమే కాదు, ఈ రైడ్ ఆపకుండా చేసి ఎంతో మందికి ప్రాణం పోశారు. మా తల్లి, మీ అమ్మగారు బ్రతికినందుకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆఫీసర్స్, గెట్ బ్యాక్ టు వర్క్. పాత్రకు ప్రాణం పోయమంటే ఏకంగా శవానికే ప్రాణం పోసాడు మీ వాడు. ఈ రోజు మీ అమ్మగారు బతుకున్నారంటే దానికి కారణం నా ట్రైనింగ్. ఎస్ సార్, ఈ నెల నుంచి మన నా జీతం పెంచుకుంటాం. ఈ మధ్య ఖర్చులు ఏమైంది అత్తయ్య? నిద్ర మాత్రలు వేసినట్టు అట్టా నిద్ర పట్టిందేంటి నాకు? ఏంటి గురుజీ, ఏంటి విషయాలు?
ఆఫీసర్ శ్రీనివాస్ రిపోర్టింగ్ సార్. రిపోర్ట్ చేయడానికి ఎన్ని రోజులు పట్టిందా? అవును సార్, ఈ ఇంటికి వచ్చి 3 నెలలు అయింది సార్. యాక్చువల్ గా ఏం జరిగిందంటే సార్, అదేంటమ్మా అందరూ అక్కడ కర్వాచౌత్ జరుపుకుంటూ ఉంటే నువ్వేంటి ఇక్కడ ఒంటరిగా ఉన్నావు? అంతా సక్రమంగా జరిగితే ఈ రోజు అల్లుడిని చూసేదానివి నువ్వు. ఏం పర్లేదు, అందుబాటులో లేనప్పుడు ఫోటో చూడొచ్చట. కానీ కర్వాచౌత్ చేసేదే భర్త బాగుండాలని, అలాంటిది తనే ఫోటో ఉంటే చాలన్నారు కదా. మా ఇంట్లో మా వాడి హీరో లాంటి ఫోటో ఉంది, చూపిస్తాను రండి. రండి రండి రండి. బేటీ చికి నువ్వేంటి ఇక్కడ? ఆ బచ్చన్ గడి పెళ్లికి రాలేదని కొంప తీసుకున్నట్లు దూకేద్దాం అనుకుంటున్నావా? జీవితం విలువైంది చిక్కి. దేవుడు తలుపులు మూసేస్తే కిటికీలు తెరుస్తాడంట. నువ్వు ఆ కిటికీలు వంక చూడాలి మరి. నాతో వస్తావా? ఎక్కడికి? నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి. ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు మాయకో మాట చెప్దాం. అక్కర్లేదు, ఇది నా జీవితం, నా డెసిజన్. నువ్వు వస్తావా రావా? నీతో ఎక్కడికైనా వస్తాను, ఏదైనా చేస్తాను. ఇక ఈ ఇంటితోనే కాదు, ప్రపంచంతోనే సంబంధం లేదు. లేదు 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 లేదు. నాకు నువ్వు, నీకు నేను. పద పద. నా కంపెనీ సత్రం చేసి పడేశారు కదరా. కానివ్వండి కానివ్వండి. హలో, బచ్చన్ గారిని కలవాలి. మీరెవరు పర్మిషన్ లేకుండా? జిక్కి వచ్చిందని చెప్పండి. అసలు ఏ పని మీద వచ్చారు? బచ్చన్ గారికి కాబోయే భార్యని. సార్ లోపల ఉన్నారు మేడం, ఒక్క నిమిషం. చిక్కి ఏమైందమ్మా? నువ్వేంటిలో వచ్చావు? చిక్కి ఏమైందిరా? ఏమైంది చెప్పు. ఈ బచ్చని కడికి తెచ్చేవారు ముద్దు, రేపే ఈ దొరబాబుకి తొలి ముద్దు. తొలి ముద్దు తొలి ముద్దు తొలి ముద్దు. ఏమైంది చిక్కి? నువ్వు రాలేవు, నేను రాకుండా ఉండలేను. ఇవాళ మన మొదటి కర్వాచౌత్. అందరూ చంద్రుని చూస్తారు, నేను నిన్ను చూద్దామని వచ్చాను. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు. నీజితలే కా పిచ్చిది కాదా మనసంతా. దొరబాబు. ఎస్ డార్లింగ్, తీసుకో. పిచ్చిదానా, జల్లెడక్కడా, అల్లుడిక్కడా. ఎల్లుండి నా పెళ్లి, నువ్వు తప్పకుండా రావాలి. కుదరదు, అదే రోజు అదే ముహూర్తానికి నా పెళ్లి కూడా. వెళ్ళిరానా? ధైర్యంగా వెళ్ళు, నేను కూడా వస్తాను. ఎవరమ్మా నువ్వు? నేను అంకుల్, మీ దగ్గర పనిచేసిన పాండే కూతుర్ని. ఎల్లుండి బచ్చన్తో నా పెళ్లి. ఈరోజు కర్వాచౌతాని చూద్దాం. పర్లేదేను అమ్మా, ఇది నీ ఇల్లు. ఎప్పుడు కావంటే అప్పుడు రావచ్చు, ఎప్పుడు కావంటే అప్పుడు వెళ్ళొచ్చు. కానీ మీ ఆయనే ఒప్పుకోడు, రూల్స్ గిల్సు అంటాడు. ఇక్కడ రూల్స్ ఎవరో పాటించట్లేదులే గాని. జిక్కి నువ్వు బయలుదేరు. చిన్నప్పుడు నా పుట్టినరోజుకి మా నాన్నతో ముక్కు పుడక పంపించారు. ఎల్లుండి నా పెళ్లికి మా ఆయన్ని పంపిస్తారా ప్లీజ్? పిచ్చి పిల్ల, ఈసారి మంగళసూత్రం ఇచ్చి మరీ పంపుతా. క్షేమంగా వెళ్ళరా.
దీర్ఘ సుమంగళి భవ. అదృష్టం అంటుకుంది తాయారమ్మో తాయారమ్మ, ఆనందం ఆడుతుంది తాయారమ్మో తాయారమ్మ, అప్పనంగా దొరికాడు తాయారమ్మో తాయారమ్మ. పర్లే జగ్గయ్య గారు, బానే పాడుతున్నారు. రేపటి నుంచి ఎలాగో పాటలు పాడుకుంటూనే బతకాలి. ఈ రైడ్ అయిన తర్వాత కనిపించండి, మా ఆర్కెస్ట్రాలో అవకాశం ఇస్తాను. ఓకే అన్నట్టు మీ తాయారమ్మను కూడా తీసుకొచ్చేయండి, డువెట్ వేసుకోవచ్చు. డువెట్ సరేనా? అర్ధరాత్రి పూట పరాయి మొక్కడితో ఆ మాటలేంటి? రేపు పెళ్ళైన తర్వాత నాకు ఇలాంటి నచ్చావు. పదా ఎక్కడికి? ఇంటికి. ఇంటికేంటి? మన ఇద్దరం మన ఇద్దరమే, మా ఇంటికి. అంటే నువ్వు జీవితంలో కాంప్రమైజ్ అవుతున్నావా చిక్కి? నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు. త్వరగా వస్తే బండి మీద రావచ్చు, లేకపోతే నడుచుకుంటూ రావాలి. చాలా దూరం వెళ్ళాలి, నేను వెళ్ళిపోతున్నాను. చాలా దూరం వెళ్ళాలి, నడిచి వెళ్తాం. క్యాష్ అకౌంట్, గోల్డ్ అకౌంట్ సెపరేట్ గా పెట్టండి. ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. అలాగే సార్. ఆ ఫోన్ నీకా నాకా? ఒకవేళ నీకేనా నాకు ఇచ్చేవా ప్లీజ్? నీ ముందే మాట్లాడతా. ఏంటి జిక్కీనా? అయినా అక్కడికి ఎందుకు వెళ్ళారా మీరు? పాపం రా, అతని డ్యూటీ అతను చేసుకుంటున్నాడు. ఏమంటారు? మీ డ్యూటీ మీరు చేసుకుంటున్నారా? నాకెందుకు వచ్చిందిరా బాబు, మీరు చూసుకోండి. బచ్చన్ గా, నువ్వు ఆ ఇంట్లో ఉన్నంత వరకు మేము ఈ ఇంట్లోనే ఉంటాం. నువ్వు బయటికి వస్తేనే మేము బయటికి వెళ్తాం. నీకు ఎక్కువ టైం లేదు, ఆలోచించుకో. కార్యకర్తలు ఇంగ్లీష్ లో ప్యాన్స్ అంటారు. పిచ్చి, నేనంటే చచ్చేంత పిచ్చి. నా కోసం చంపేంత పిచ్చి. 24 గంటలు. తాయారమ్మో, నీ లీలలే లీలలమ్మా. ఎవర్రాది? లోపలికి వస్తే నీకే తెలుస్తుంది. అక్కడి నుంచే చెప్పు, ఏం కావాలో. జరాకి పెట్టియరా అదే. రే ఎల్రా. బా, ఏం తింటుర్రా? ఒక్కొక్కడు డబుల్ డక్కర్ బస్సులు ఎక్కున్నారు. జర్రాల భుజం జారిపోక. డబుల్ డక్కర్ బస్సులు రోడ్ల మీద ఉండాలరా. ఇళ్లకొచ్చి పార్కింగులు చేసిర్రంటే ఇడిచిపెట్టేది లేదు బిడ్డ. According to the constitution of this country, indulging in black money is a punishable offense. If I do not eradicate this kind of a cancer from the society, the nation will go into depression and I will have to give a resignation to my bloody resignation. ఎట్లా చెప్పినారా? అర్థం కాలే. నువ్వు అర్థం చేసుకుంటుండు, నేను ఫోన్ కాల్ మాట్లాడేసి వస్తాను. ఆ ఫోన్ నీకైనా నాకు ఇవ్వవా ప్లీజ్?
ఏంటబ్బాయ్ ఏంటబ్బాయ్ కాళ్ళు చేతులు ఇరిసేసావా? కొంప తీసి ప్రాణాలు తీసేలేదు కదా? అంటే ఇప్పుడు తీస్తానటావా? అయినా నాకెందుకులే బాబా, మీరు మాట్లాడుకోండి, మీరు చూసుకోండి. జగ్గు కాకా, నేను చెప్పేదింటే బీపీ పెరగగల టాబ్లెట్లు గిట్ల ఏమైనా ఉంటే పక్కన పెట్టుకో. నువ్వు పంపించిన పందులందరినీ 18 నిమిషాల్లో కథం పట్టించిన. ఇంకుంటే పంపో, నేను ఈడనే కూసుంటా, ఆయన ఆడనే ఉంటాడు. కొడక కింద దురద పెడితే మీద గోక్కోవాలా? ఇప్పటి సందిద్దరం నీ డ్యూటీ మీదే ఉంటాం బిడ్డ. పెళ్లి జరిగే లేడా సామానాడ సెట్టింగ్ అయిపోవాలి. ఒక్కసారి కినాలు నడు. ఎక్స్క్యూజ్ మీ జిక్కి మేడం, ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్. మీకు సిస్టర్స్ ఎవరైనా ఉన్నారా? లేరు. ఎందుకు? ఏలే గ్యాపులా మ్యాప్ అన్న షాదిల తమ్ముని భారత్ కూడా కానిచ్చేద్దామని. చూడు ఎత్తుకురి, ఇంట్లో కలరింగ్ అంతా బాగానే ఉన్నట్టున్నది. అంటే నాకు మీ అంత పొడుగు రిక్వైర్మెంట్ లేదు, మనకంటే పొట్టి ఉంటే చాలు. ప్లీజ్ ఇఫ్ యూ డోంట్ మైండ్. థ్యాంక్ యూ. అంకులు చిన్న కూతురు లేనందుకు ఫీల్ అవుతున్నట్టున్నాడు. స్నేహితులు ఇంగ్లీష్ లో ఫ్రెండ్స్ అంటారు. నీకు ఫ్యాన్స్ ఉంటే నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. అవసరం అయితే ప్రాణాలు ఇస్తారు, అదే కష్టం వస్తే ప్రాణాలు తీస్తారు. సింహాన్ని బోన్లో బంధించి ఆటలాడుతున్నావు. నేను ఈ గడప దాటిన రోజు నీకుంటాదిరా. ఎప్పుడో ఎందుకో ఇప్పుడే దాటో. నీ పదవి, పవరు, పొగరు, బలం, బలగం అన్ని వాడి దమ్ముంటే నన్నాపి చూపించు. చూపిస్తా, నీకు చుక్కలు చూపిస్తా. అలా చూపిస్తే రిజైన్ చేసి ఇంట్లో కూర్చుంటా, లేదా నిన్ను తిహార్ జైల్లో కూర్చోబెడతా. టైంలో అతను బయటికి పంపించడం అంత కరెక్ట్ కాదేమో సార్. పాము బయటికి వెళ్తే గాని ఆ పుట్టని పగలగొట్టలేం. వీడు బయటికి వెళ్తే గాని ఇంట్లో జనాల చేత నిజాలు కక్కించలేం. సార్, సీఎం గారు లోపలికి రమ్మంటున్నారు. ఆనే రమ్మనా, ఇవాళ ఆటో వెళ్ళిపోవాలా? ఏంటబ్బా జగ్గయ్య, అంతా బాగేనా? అంతా బాగుంటే నీ కాడకి ఎందుకు వస్తాను? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీద కంట్రోల్ సెంట్రల్ది. చదువుకుంటే రూల్స్ తెలిసేవి. రూలింగ్ పార్టీలో ఉన్నోడికి రూల్స్ ఉండవు. ముందడికి ఫోన్ కొట్టి రేట్ ఆపమను. Hello? Am I speaking to Mr. Bachchan? Yes, Mr. Bachchan speaking. This call is from CM's office. ఒకసారి చీఫ్ మినిస్టర్ గారు మీతో మాట్లాడతారు. ముఖ్యమంత్రి గారా? ఎస్, 1 second. సార్, ముత్యం జగ్గయ్య ఇంటి మీద ఐటీ రైట్స్ జరుగుతున్నాయంట, నిజమేనా? అవును సార్. అవి ఇమీడియట్ గా ఆపేసి అక్కడి నుంచి బయలుదేరిపోండి. సారీ సార్, మా డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోకి వస్తుంది. ఒక ముఖ్యమంత్రిని ఎదురుస్తున్నావు. లేదు సార్, గుర్తు చేస్తున్నాను. ఒక ముఖ్యమంత్రికి తన పరిమితులు గుర్తు చేస్తున్నాను. రాష్ట్ర అధికారులు, మంత్రులైనా ముఖ్యమంత్రులైనా మమ్మల్ని ఆపడం కుదరదు సార్. పెద్దవాళ్లతో పెట్టుకుని ఏం చేద్దామని? క్లీన్ చేసే ఆఫీసర్ ఉంటే సిస్టమ్ ఎంత పవర్ఫుల్ ప్రూవ్ చేద్దామని. నేను తలుచుకుంటే ఇప్పటికిప్పుడు. తలుచుకోండి. ఒకసారి పిఎం ఆఫీస్ బతుకు.
ఏంటి కడిగిన ముత్యమా? హలో 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 ఈ సాక్షి సంతకం చేయడం వల్ల మాకేం ఇబ్బంది ఉండదుగా? మీ అయ్య గారు మీకు దేవుడు కదా, దేవుడితో ఇబ్బంది ఏముంటుంది? రాజుగారు, ఈ 3 కాపీలు తీయించి ఆర్డర్ వేసి పంపించండి. అలాగే సార్. హలో, मैं प्रधानमंत्री बोल रहा हूँ. గుడ్ మార్నింగ్ మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ సార్. ఈసారి వీడిని దేవుడు కూడా కాపాడలేడు. राइड रुकने की कोई पॉसिबिलिटी है क्या? Yes sir, we can stop with your order sir. उसे अभी बंद करो. Sure sir. When can I expect orders? What do you mean? I need written orders from you sir, and I mean it. ये मेरा पर्सनल ऑर्डर है. పర్సనల్ ఆర్డర్ అంటే అక్కడ తప్పైనా ఉండాలి, ఇక్కడ నాపై చనువైనా ఉండాలి. నేను తప్పు చెయ్యను, చనువు ఇవ్వను. मेरा ऑफिस से आपको बाद में फोन आएगा. నాకు రిటర్న్ ఆర్డర్ వచ్చే వరకు ఈ రైడ్ ఆగదు. ఇప్పటి వరకు మీరు ఎలా చెప్తే అలా విన్నాం. ఇక్కడ మేమందరం మీకు కోఆపరేట్ చేశాం. దయచేసి ఈ ఇంట్లో ఏ అనర్థం జరగకుండా చూడండి. वो रिटर्न ऑर्डर पूछ रहा है, दे नहीं सकते. ఎందుకు కుదరదండి? एक्सक्यूज मी. నేను మీ పార్టీ మనిషిని. నన్ను కాపాడుకోవడం మీ బాధ్యత. మా ఏరియాలో నేను లేకపోతే మీరు ఉండరు, మీ పార్టీ ఉండదు. Is there any other appointment today? డిఫెన్స్ డీల్ మాట్లాడడానికి ఇట్లా నుంచి డెలిగేట్స్ వచ్చారు సార్. उन्हें बोला. ఓకే సార్. ఒకటికి 2 సార్లు లెక్కలు చూసుకొని బండి పురమాయించండి. సరే సార్. హలో, ఇక్కడ బచ్చన్ డ్యూటీ సూపర్ సక్సెస్. ఇక మిగిలింది భర్త డ్యూటీనే. నీకేం కాలేదుగా? హలో మిస్టర్ బచ్చన్ ఇక్కడ. మాస్టరు, ఇంకొన్ని గంటల్లో మిస్సెస్ బచ్చన్ ఇక్కడ. జప్తు చేసిందంతా సీల్ చేశాం. మీరు సంతకం చేయాలి. మీ దగ్గర నుంచి ఇంత తీసుకెళ్తున్నప్పుడు మీకు ఏదో ఒకటి తిరిగి ఇవ్వాలిగా. అందుకే చిన్న సలహా. ఐశ్వర్యం అంటే ఆస్తి పోగేసుకోవటం కాదు, మనకంటూ 4 మనుషులను సంపాదించుకోవటం. ఇన్నాళ్ళు మీరు నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరూ మీతో నిలబడలా, కానీ ఎలాంటి సంబంధం లేని మా ఆఫీసర్స్ నాతో నిలబడ్డారు. ఈ లెక్కన మీకన్నా నేనే ఎక్కువ సంపాదించాను. ఉంటాను. బాబు గారు, అబ్బాయి రావడానికి ఇంకా ఎంత టైం పడుతుంది? ఇప్పుడు బయలుదేరే డిపార్ట్కి వచ్చేసి ఉండాలి. నేను వెళ్ళి చూసొస్తా. ఓకే ఓకే ఓకే.
కెరీర్ లోనే బెస్ట్ సర్వీస్ లో ఇలాంటి రైడ్ నేను ఎప్పుడు తొందరగా వెళ్ళవయ్య బాబు, పెళ్లి చేసుకోవాలి. అక్కడ మా ఆవిడ వెయిటింగ్. వదిలేసావేంటన్నా? సాంబశివ, ఇది చిత్ర అయిందిరా. నాకు ఇల్లు వేరు, ఈ ఊరు వేరు కాదు. ఆడు ఇల్లు దాటగలేమో గాని ఈ ఊరు దాటలేడు. ఈ ఇంట్లో జరిగింది ఇండియా అంతా తెలుసు. ఇక్కడ మనం వాడిని ఏమీ చేయలేము. పైగా తొమ్మిలో చచ్చేవాడి పేరు తప్ప చంపేవాడి పేరు ఎప్పుడూ బయటికి రాలేదు. ఇదే ఇండియా చరిత్ర, భవిష్యత్తు. డబ్బంతా లోపల పెట్టండి. చెప్పండి. చిక్కే, నేను వచ్చేసా. పెళ్లి చేసుకుందావా? జగయ్య తన తమ్ముడికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వకపోతే నన్నే చంపేస్తానని బెదిరించాడు సార్. అసలు ఏం చూసుకుని అతనికంత బలం? సింపుల్, అర్థబలం, అంగబలం సార్. ఆల్ రైట్, దాని మీదే కొడదాం. అంటే ఇన్కమ్ ట్యాక్స్ రేట్. అతను ఎవరినైనా కొనేస్తాడు సార్. అమ్ముడు బోన్ ఆఫీసర్ ఒకడున్నాడు, అతనే మిస్టర్ బచ్చన్. ఇంటర్వ్యూ నుంచి మొదలు పెట్టావు, కథ క్లైమాక్స్కి వచ్చింది. అసలు ఏంటి ఈ ధైర్యం అని ఎప్పుడైనా ఆలోచించావు? నిజాయితీ వల్ల వచ్చిన ధైర్యం ఇది. పోను ఆలోచించి చెప్పు. ఇప్పుడు బోలెడంత టైం ఉంది నీకు.